నిరుపేద కుటుంబంలో పుట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఎన్నో రికార్డులు సాధించిన శివలాల్ గారు ఈ మధ్య డాక్టరేట్ కూడా పొందారు. సాధారణ మనుషులెవరూ సాధించలేని ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన శివలాల్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు ప్రత్యేకంగా కనబడుతున్నారు. నేను ప్రీవియస్గా మీరు కొన్ని వీడియోస్ చూశాను సార్. అంటే చాలా ఇన్స్పిరేషన్గా, అంటే నేను మీ గురించి అంటే షూట్ ఉన్న ముందు చూశాను, ఇంత ముందుకు చూడలేదు, సారీ ఏమనుకోకండి. అసలు మాకు అంటే నార్మల్ పీపుల్కి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాం మేము. నార్మల్గా మేము ఇట్లా ఏమంటారు, రోజు దైనందిన జీవితం గడపడానికే మేము చాలా ఇబ్బందులు పడుతుంటాం. బట్ మీరు ఇలా ఉండి కూడా మీరు ఎన్నో అచీవ్మెంట్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా రికార్డ్, చాలా అవార్డ్స్ వచ్చినాయి. వాటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. కానీ మీతో మాట్లాడుతుంటేనే నా కళ్ళల్లో ఇలా ఒక పాజిటివిటీ, గూస్ బంప్స్ వస్తున్నాయి. వెరీ గుడ్ అండి. ఎందుకంటే నా వల్ల ఒకరు ఇన్స్పైర్ అవుతారంటే మంచి జీవితానికి ఇంతకన్నా సార్థకం ఏముందండి. ఎవరో చూసి ఎవరో నేర్చుకునే బదులు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డిజేబిలిటీ అని ఉంటుంది. ఓన్లీ ఫిజికల్లీ కాకుండా వాట్ ఎవర్ ఇట్ మేబీగా ఒక ఒక డిజేబిలిటీ కంపల్సరీ. డిజేబిలిటీ లేకుండా ఒక పర్సన్ ప్రపంచం ఉన్నాడు అంటే అది నేను యాక్సెప్ట్ చేయను. ఏదో ఒకటి డిజేబిలిటీ కంపల్సరీ ఉంటుంది. అది మెంటల్లీ కావచ్చు, ఇప్పుడు మనోధైర్యంగా విధంగా కావచ్చు, ఎనీ వగేరా వగేరా రీజన్స్ వల్ల ఏదో ఒక డిజేబిలిటీ అని కంపల్సరీ ఉంటుంది. అది డిజేబిలిటీ. మేము మీకు ఏంటంటే చూపు కనిపిస్తాం, ఫిజికల్గా కనిపిస్తున్నాము, మీరేమో ఫిజికల్గా కనిపించట్లేదు, అంతే తేడా. ఇప్పుడు మీకు నా వల్ల ఇన్స్పైర్ అవుతుర్రు అంటే చాలు, అంతకన్నా ఏముంది, చాలు నాకు. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చెప్పండి. కంప్లీట్గా మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాలు తెలుసుకుందాం. డెఫినెట్లీ మీరు అడగండి, 100% చెప్తాను నేను. సార్ మీ బాల్యం ఎక్కడ సార్? అంటే మీరు ఎక్కడ పుట్టారు? మా తల్లిదండ్రులు? నేను పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్పల్లి, ఒక మారుమూల ప్రాంతము. మాది నిరుపేద కుటుంబం, బీడీ కార్మికులు. అంటే చాలా మందికి ఇక్కడ ఐడియా ఉందో లేదో లేదు, బీడీలు చుడతారు అక్కడ నిజామాబాద్ కరీంనగర్ డిస్టిక్ లో. అది మా పేరెంట్స్ చేస్తారు. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఒక్కనే ఇలా ఉన్నాను. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు, మేము ముగ్గురు అన్నదమ్ములము. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు మీలాగా నార్మల్గా పర్సన్గా ఉంటారు. కానీ నేను ఇలా ఉన్నా కానీ నాకు ఎప్పుడూ రాలేదు. నాకు ఇది ప్రాబ్లం అంటే నేను ఇట్లా ఉన్నానని చెప్పి నేను రికగ్నైజ్ కావడానికి నాకు 10th తర్వాత ఇంటర్మీడియట్ వరకు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అంటే అప్పుడు అది శిశు తరగతి నుంచి 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. అప్పుడు నా సర్కిల్ మొత్తం నాతోనే ఉండే. ఎప్పుడు నాకు అంత అంటే ఇలా ఉన్నాను అని రాలేదు. ఎప్పుడైతే కాలేజీకి లైఫ్ ఎంటర్ అయ్యానో అప్పుడు కామెంట్ చేయడము, నన్ను ఒక కాలేజీలో ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. అలా కామెంట్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను మా పేరెంట్స్ని అడిగాను. ఏంది ఇట్లా నన్ను ఎందుకు చూస్తున్నారు అందరూ వెరైటీగా, నేను కూడా మీలాగా మనిషినే, ఓన్లీ ఒక హైట్ తక్కువన్నంత మాత్రాన అట్లా. అంటే మా డాడీ ఒక్కటే మాట చెప్పాడు, రే నువ్వు నా తల్లి కడుపులో పుట్టినావు కరెక్టే, కానీ ఒక్క తల్లి కడుపులో పుట్టిన మన చేతికి 5,000 సమానంగా లేనప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు సమానంగా ఉంటారని ఎలా గ్యారంటీ? ఓన్లీ నువ్వు ఫిజికల్గా ఉన్నావు. ఇప్పుడు నీకన్నా తమ్ముడు హైట్ పెరగచ్చు, కానీ మనకి నీళ్ళంత టాలెంట్ లేదు, అది కూడా ఒక డిజేబిలిటీ. అలా చెప్పినప్పుడు అది నాకు ఎక్కడో తలిగింది. కరెక్టే. ఇప్పుడు ఎవరెవరో అందరూ ఇప్పుడు ఒక చిరంజీవి కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఎనీథింగ్, వాళ్ళని ఒక పబ్లిక్‌గా పోతుంటే చూస్తారు. మరి వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా దగ్గర లోపం ఉందా మరి? మరి నన్ను కూడా చూస్తారు కదా! నేను కూడా సెలబ్రిటీని అని చెప్పి నేనైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని చూడండి అని చెప్పి ఇంతవరకు కూడా నేను ఎవరన్నా నన్ను కామెంట్ చేసినా, ఈ విధంగా తిట్టినా గానీ నేను సరే నువ్వు హ్యాపీ అని ఉల్టా రివర్స్ క్వెషన్ ఇస్తాను నేను. నీ ఇగో సాటిస్ఫాక్షన్ అయిందా? చాలు నాకు. అంతే. నేను ఒక సెలబ్రిటీ అని ఫీల్ అయితా. ఇప్పటికి కూడా నా డిజేబుల్ పర్సన్‌కి చెప్తా. మనల్ని చూసి బాధపడుతున్న వాళ్ళకి మనం వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు మన వల్ల డైరెక్టో, ఇండైరెక్టో సంతోషపడతారు కదా! చాలు, అది మన ఆత్మ సంతృప్తి. వాళ్ళ ఆత్మ వాళ్ళకే, వాళ్ళ కర్మ వాళ్ళకే. అంతే. దట్ ఈస్. నేనొక సెలబ్రిటీని. ఇప్పుడు నన్ను ఈ లెవెల్‌లో చూస్తుర్రంటే నేనొక సెలబ్రిటీనే కాబట్టి. మరి మీలాగా నేనుండి ఇంత సాధించనుంటే నన్ను ఒక్కరోజు పేపర్‌లో చూస్తారు ఒక సీఎం లెక్క. తర్వాత ఆయన పదవి పోతే ఇంకొకడొస్తాడు. ఆయన పేరు మర్చిపోతారు. నేను లైఫ్ లాంగ్ ఉంటా లీవ్‌తో. నా ఊపిరినంత వరకి నేను ప్రజల గుండెల్లో, ప్రపంచంలో మొత్తం ఉంటా. దట్ ఈస్ మై ఇన్‌స్పిరేషన్. సూపర్ సూపర్. యాహ్! సార్, ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నారా సార్? లేరండి, చనిపోయారు. మదర్ ఫాదర్ ఉన్నారా సార్? చనిపోయారు. బ్రదర్స్ ఏం చేస్తారు సార్? బ్రదర్స్ ఊర్లోనే ఉంటారు. ఒకరు టైలర్ పని చేస్తారు, ఒకరు డ్రైవర్. అంటే వెల్ సెటిల్డ్. వెల్ సెటిల్. అందరికి మ్యారేజ్ అయిపోయింది. అందరికి మ్యారేజ్ నేనే చేశాను. నా మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ చనిపోతే నేను వాళ్ళకి ఇక పెద్ద తండ్రి లాగా ఉండి వాళ్ళందరికి మ్యారేజ్ నేనే చేశాను. అక్కడికి వెళ్దాం ఇంకా. సార్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్? నేను డిగ్రీ బీకామ్. అది కూడా ఒక రికార్డు. అంటే మా దాంట్లో ఫిజికల్, మేము మరుగుజ్జులు అంటాం కదా, దాంట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే 2004లో నా డిగ్రీ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి. డిగ్రీ ఏ కాలేజ్ సార్? ఉస్మానియా యూనివర్సిటీ. సార్, డిగ్రీ చేసేటప్పుడు మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే చాలా మంది కామెంట్ చేస్తుంటే కానీ నేను పట్టించుకోకపోతుంటే, నాదేంటంటే నా స్టడీ ఏందో నేను తీసుకునేది. ఒరిజినల్‌గా నా కాలేజ్ లైఫ్ ఏంటంటే అదొక మిరాకిల్. అప్పటి నుంచి నేను ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా. జనరల్‌గా ఏంటంటే నేను ఇంటర్మీడియేట్
అప్లై 10th అయిపోయినాక ఇంటర్మీడియట్‌కి అప్లై చేసినప్పుడు నాకు వొకేషనల్ ఓఏ అంటే చాలా ఇష్టం ఉండే. టైప్ రైటింగ్ అవన్నీ చాలా ఇష్టం. టెక్నికల్‌గా ఉండాలని. అయితే హ్మ్. వొకేషనల్ ఓఏ గ్రూప్ వచ్చినప్పుడు నాకు ఎవరైతే సీట్ అలాట్‌మెంట్ చేస్తారో ఆ కాలేజీ లెక్చరర్ ఏం చేశారంటే, "నీ ఫింగర్స్ చిన్నగుంటాయి. నువ్వు టైప్ రైటింగ్ చేయలేవు" అని నన్ను బలవంతంగా సీఈస్‌లా కన్వర్ట్ చేశారు. హుహు. నాకప్పుడు నేను తనతోని ఫైట్ చేశాను. నాకిష్టమున్న సబ్జెక్ట్‌ని మీరు ఎంచకుండా మీరు బలవంతం ఏందంటే, "నువ్వు చేయలేవు." అప్పుడు స్టూల్స్ ఇంత ఇంత హైట్ ఉంటుండే. అవి నేను ఎక్కలేను, చేయలేను అంటే, "నా కోసం మీరు చేయాల్సిందే. ఇప్పుడు నేనొక స్టూడెంట్‌ని. మీరొక లెక్చరర్ కాబట్టి మీరు స్టూడెంట్‌ని ఎంకరేజ్ చేయాలి గానీ, మీరు డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు" అంటే, "నేను నేర్పలేను సారీ" అని చెప్పారు. హ్మ్. నేను అది ఇగ ఎందుకు నేను నేర్చి చూపిస్తే నాకిది ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను బయట ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చి టైప్ రైటింగ్ నేర్చుకొని, మొత్తం జగిత్యాల డివిజన్‌లో హైయర్‌లో ఫస్ట్ వచ్చానండి. ఓహ్! సూపర్. నేనేంటంటే ఎవరైనా చెయ్యరాదు అంటే ఫిజికల్‌గా పక్కన పెట్టండి. టెక్నికల్‌గా చేయరాదు అంటే నేనేదో సాధించాను. రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకే. నేను ఆయనకు చేయి చూపించినాను. ఓకే. చూపిస్తే చూపిస్తే చాలామంది అన్నారు, "ఆయనని మీరు అంటే నీ లైఫ్‌ని స్పాయిల్ చేశారు. ఏమన్నా చేయండి" అంటే నేనన్నా, ఆయన మనస్తత్వం ఆయనకి. నేను సాధించాలనుకున్నా. ఆయన అట్లా చెప్పడానికి నేను టైప్ నేర్చుకున్నా కావచ్చని నేను రివర్స్ తీసుకున్నా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు నెగెటివ్ తీసుకోవద్దు. ఒక మనిషి ఏమన్నా అన్నాడంటే దాంట్లో పాజిటివ్ వెతికి నువ్వు చేయలేవు అంటే చేసి చూపియాలి. అప్పుడు మన ధైర్యం ఏందో మనకే తెలుస్తది. ఇప్పుడు ఆయన చెప్పలేకపోయి ఉంటే నువ్వు చేసుకోకపోతుండే కావచ్చు. నువ్వు స్టేట్ ఫస్ట్ రాకపోతే నార్మల్‌గా పాస్ అయ్యి ఏదో చదువుతూ ఉంటుంటి కావచ్చు కదా! ఓకే. అలా చేస్తూ డిగ్రీ వచ్చాను. ఓకే. యాహ్! అంటే అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఎవరైనా లెక్చరర్స్ గానివ్వండి, ఇంకెవరైనా మీకు హెల్ప్ చేసిన లెక్చరర్స్, వాళ్ళున్నారంటారా? ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. ఇప్పుడు 10 మందిలో ఎవరో ఒక్కరు పర్సనల్‌గా కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఇప్పటికి స్టిల్ మీరు కంటిన్యూ చేసిన వాళ్ళెవరైనా ఉన్నారా? అట్లా అంటే కొంతమంది ఉన్నారు చాలామంది. మీకు వెల్ విషర్స్ మంచి, అంటే చెడు చాలా తక్కువ చెప్పారు. మంది ఉంటారు. ఎందుకంటే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషినండి. ఓకే. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా తీసుకొని ఇది నచ్చిందా అంటే నాకు నచ్చకుండా నచ్చలేదని చెప్తా. 10 ఓకే. మందికి నచ్చినా నాకు సంబంధం లేదు. మీరు నన్నే అడిగారు నా డెఫినిట్‌గా చెప్తాను. మీరేదో కొంతమంది ఎట్లుంటారంటే అరే నా ఫ్రెండే పాపం బాధపడతది. హ్మ్. ఒక సంతోషం కోసం బాగుంది అని అట్లా చెప్పాను. హ్మ్. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్తా. అది ఓకే. ఎవరైనా కావచ్చు. ఓకే. ఏదైనా కావచ్చు. అందుకే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఉన్న అశోక్ అయినా, యాహ్! అట్లా కొంతమంది వాసు అని, ఓకే. అనిల్ అని అట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొంతమందే ఉన్నారు. ఓకే. ఫింగర్స్‌లో లెక్క పెట్టొచ్చు. ఓకే. యాహ్! ఇప్పుడు డిగ్రీ తర్వాత సార్? అంటే మీ డిగ్రీ చేసుకుంటే నేను జనరల్‌గా జాబ్స్‌కి అప్లై చేశాను. ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి. ఓకే. అంటే కానీ ఐ అక్కడ మీన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డిగ్రీతోని అంటే మన స్పెషలైజేషన్ నేను కోర్స్ కంప్యూటర్ చేసారా? నేర్చుకున్నాను. టైప్ ఓకే. రైటింగ్ తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నాను. ఓకే. కంప్యూటర్‌లో పీజీడీ చేశాను. ఓకే. పీజీ చేశాను కంప్యూటర్‌లో ఓకే. డిప్లొమాలో. దాని తర్వాత ఇక నేను జాబ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అప్లై చేస్తే చాలామంది నన్ను రెజ్యూమ్ చూసి యాక్సెప్ట్ చేశారు. హెచ్ఆర్ రౌండ్‌లో నన్ను రిజెక్ట్ చేశారు. నా ఓకే. పర్సనాలిటీని చూసి. పర్సనాలిటీని ఇక చూసి. నాకక్కడ ఎక్కడో దెబ్బ పడ్డది. ఇక దాని తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నప్పుడు నా టాలెంట్‌ని చూసి ఒకతను జాబ్ ఇచ్చాడు. ఇక అది అట్లే నడుస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు స్టిల్ అదే అది వర్కింగ్. అది లేదు. అది హ్మ్. కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల ఆ జాబ్ పోయింది. ఓకే. కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఓకే. కొన్నిటి వల్ల ఓకే. పోయింది. ఆఫ్టర్ దీని తర్వాత మీ మ్యారేజ్ యాహ్! ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అంటే పెద్దలు కుదిర్చిన పెద్దలు సంబంధమా? కుదిర్చింది. పెద్దలు కుదిర్చింది. పెద్దలు కుదిర్చింది ఓకే. 100%. మేడం వాళ్ళదెక్కడ? సేమ్ ఊరు. సేమ్ ఊరు. సేమ్ ఊరు. ఓకే. ఓకే. ఒకటే. ఆ పెళ్లి అనేది మేడం కూడా పేరు? మేడం నేమ్? మేడం చిన్మయి. చిన్మయి. ఓకే. పెళ్లి కూడా ఒక స్టోరీ అనుకోవచ్చు. చెప్పండి ఎందుకంటే చిన్నగా, క్లుప్తంగా. చిన్నగానే చెప్తాను. జనరల్‌గా ఏంటంటే చాలా మందికి అంటే నేను అప్పటికి హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాను. సార్. అంటే నేను జాబ్ అనే సరే అంటే మా పేరెంట్స్ సంబంధం చూసేసరికి 2, 3 సంబంధాలు వచ్చినప్పుడు ఏమైందంటే అందరికీ ఇప్పుడు 'ప్రభాస్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' కావాలని ఎడకేం దొరుకుతది. అంతే. నన్ను చూసిన తర్వాత చాలామంది అంటే వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ అమ్మ, నాన్న కావచ్చు, "నువ్వు ఇలా ఉన్నావు. నువ్వు హైదరాబాద్‌లో ఉంటావు. రేపు పొద్దున్న ఏమన్నా మిస్‌హ్యాండిలింగ్ అయితే, లేకుంటే ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఏమైనా కామెంట్ చేస్తే నువ్వు హౌ టు ప్రొటెక్ట్" అంటే నేను ఒకటే మాట అన్నా. అప్పుడు నార్మల్‌గా ఉన్న వ్యక్తిని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టుకొని అప్పుడు ర్యాగింగ్ చేస్తే అప్పుడేం చేస్తారు మరి? ఓకే. జరిగేదుంటే ఎట్టైనా జరుగుతది. అవును. నువ్వు అట్లా చూసి డిసైడ్ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందయితే అమ్మాయిలు డైరెక్ట్ వల్గర్ కూడా మాట్లాడారు. "నువ్వు ఎలా ఉండగలుగుతావు? నువ్వు నా నడుము కాడికి లేవు." ఇగ అట్లా మొత్తం వల్గర్‌గా మాట్లాడారు. అన్ ఇప్పటికల్లా కొంతమంది నేను ఫేమస్ అయిన తర్వాత నాకు కాల్ చేసి, "నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటది" అంటే, ఇప్పుడు నా ఫేమ్ చూసి, డబ్బు చూసి వచ్చేది కరెక్ట్ కాదది. నువ్వు టాలెంట్ చూడాలి అంతే. ఎలా కాకుండా ఎప్పుడైనా సక్సెస్ అయితాం కావచ్చు. ఓకే. కానీ డబ్బు, ఫేముని చూసి ఇప్పుడు అంటే ఓన్లు బండ్లు ఓడలైతాయి అన్నది కామన్ అది. ఓకే. అయితే తల్లిదండ్రులు ఇప్పుడు మీకు పెళ్లి చేయాలనుకున్నారు సార్. అంటే మీకు కాన్ఫిడెంట్ ఉందా అప్పుడు? లేదు. లేకుండే. లేకుండే. అసలు నేను ఎలా ఎలా పెళ్లి చేసుకుంటాను? ఆ! నన్నెవరు యాక్సెప్ట్ ఆ! చేస్తారు అనే డెఫినైట్‌లీ. డైలమాలో ఉండొచ్చు మీరు. 100% ఉన్నా. ఉన్నారు. నాకు 2 డ్రీమ్ సక్సెస్ అయినాయి. ఒకటి హ్మ్. పెళ్లి, ఒకటి నాకు పుట్టే సంతానం గూడా అవును. ఎలా పుడతది అని ఒక డౌట్ ఉండే. అప్పుడు మీరు ఎలా రియలైజ్ అయ్యారు? ఎలా రియలైజ్ అంటే నేను గైనకాలజిస్ట్ కలిసి హ్మ్. నాకు ఇలా పుట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు నేనెంత స్ట్రగుల్ పడ్డానో, ఇప్పుడున్న
జనరేషన్ పిల్లలు చాలా సెన్సిటివ్. అవును. ఏమన్నా అంటే తొందరగా రియాక్ట్ అయ్యి ఏదన్నా చేసుకుంటారు. ఓకే. అలా కాకుండా దీనికి ఏమన్నా చేయాలంటే మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పి గణేష్ సలహాతోని డే టు డే, మంత్ చేసి ఓకే. నార్మల్‌గా ఉంటాడు. నాకు నా బాబు 13 ఇయర్స్, ఓహ్! దాదాపు మీ హైట్ ఉంటాడు. ఓహ్! సూపర్. యాహ్! సూపర్. ఓకే. మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాక అప్పుడు మీరు ఓకే. యాహ్! ఐ కెన్ మ్యారేజ్ అంటే నేను మ్యారేజ్ చేసుకోగలను యాహ్! అని అనుకోని అప్పుడు కరెక్ట్. యాహ్! మేడం మీరేం మాట్లాడుకున్నారు ఫస్ట్? మేడం మేము ఏం మాట్లాడుకోలే. అడిగారు. అంటే జస్ట్ తను కూడా కొంత పెళ్లి వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ బ్రదర్స్ అడిగారు మరి. "నీకు ఇష్టమేనా?" అంటే తను కూడా ఏం చెప్పిందంటే, "నన్ను ఇష్టపడే వ్యక్తిని కావాలి." తను కూడా నాలాగానే ఉంటది. ఓకే. "నన్ను ఇష్టపడే వ్యక్తిని కావాలి. సరే. ఇయాల ఏదైనా గాని" అంటే ఇప్పుడు ఏదో డబ్బు కోసం గాని, ఇంకో దేనికోసం చేసి ముందు ముందు ఇంక మీరు ఫేస్ చేయాల్సింది చాలా ఉంది. యాహ్! ఇద్దరు అందుకు కలిసి. యాహ్! ఇన్ని రోజులు మీరొక్కరే. కరెక్ట్. ఇప్పుడు ఇక ముందు మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి అది. కాబట్టి మీరు ఏం మాట్లాడుకున్నారు? అంటే అంటే ఏం ఓకే. మాట్లాడుకోలేదు. జస్ట్ అడిగాను. "నీకు ఇష్టమా లేదా?" అని. ఇష్టమని చెప్పారు. ఓకే. వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళని అడిగారు. "మరి ఈయనతో నేను జర్నీ చేయగలుగుతావా?" అంటే ఆయన మాటలను బట్టి కాన్ఫిడెంట్ ఉంది. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని వమ్ము చేయరను. ఇంతవరకైతే వమ్ము చేయలేదు. ఓకే. యాహ్! మ్యారేజ్ లైఫ్ చాలా సాఫీగా చాలా జరిగిపోతుంది. సూపర్‌గుంది. సూపర్. బాబు ఏ క్లాస్ సార్? ఇప్పుడు 7థ్ క్లాస్. 7th క్లాస్. అక్కడే కరీంనగర్? లేదు ఇక్కడనే అందరూ హైదరా ఇక్కడనే ఉన్నాం. ఓకే. ఓకే. ఇక్కడ సూపర్. సెటిల్ అయిపోయినాం. ఓకే. ఓకే. బాబు మాలానే ఉంటారు. యాహ్! యాహ్! అంత ఫైన్. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనేది ఎలా జరిగింది? ఇది నేను కార్ డ్రైవింగ్ వల్ల. నేను కార్ నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా. సార్ సార్. దానికి అదొక పెద్ద స్టోరీ. జనరల్‌గా ఏందంటే నా మ్యారేజ్ అయినాక ఎక్కడికి పోవాలన్నా యూబర్, ఓలా, ఆటోస్ గాని, క్యాబ్స్ గాని బుక్ చేయాలి. సార్. చాలామంది ఏం చేస్తారంటే నేనున్నప్పుడు కూడా ఇప్పటికి నేను ఎప్పుడన్నా బయటకొస్తుంటే అంటే ఇప్పుడైతే ఫేమస్ అయినా కూడా గుర్తుపడతారు. బిఫోర్ థట్ చాలామంది వల్గర్ కామెంట్ చేస్తుండే. అది సార్. ఇట్లా ఒక అతను ఎక్కించుకున్నాను. ఇప్పుడు సార్. నాకు హిందీ, ఇంగ్లీష్ చాలా లాంగ్వేజెస్ మేడంకి రావు. ఓకే. కొంతమంది నాకు రాదనుకోని నాకు జనరల్‌గా ఏంటంటే నాకు ఒక మెంటాలిటీ ఏంటంటే అవతల తెలుగు అయితే తెలుగునే మాట్లాడతా. ఓకే. ఆళ్ళేమనుకుంటారు నాకు హిందీ రాదనుకోని ఇగ వాళ్ళు వాళ్ళ భాషలలో వల్గర్ కామెంట్ ఈయనకి పెళ్లయింది. అది ఇది అట్లా మాట్లాడుతుంటే నేను కొద్దిగా పడినా. ఎందుకంటే నేనొక ఫ్యామిలీని పెళ్లి చేసుకున్న వ్యక్తిని నేను ప్రొటెక్ట్ చేయకుండా మాటలతోనే కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. నేను ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత అది. ఏ సార్. విధంగా అయినా. సార్. నేను తనని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నా ఎట్లా అని ఆలోచిస్తే నాకు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో దొరికింది. అది అరబ్‌ది. సార్. తనకి లెగ్స్ లేవు. హ్మ్. ఇక్కడ వరకే ఉన్నాడు బాడీ. నడుము వరకే ఉంది. సార్. తను ఇన్నోవా నడిపిస్తున్నాడు. మరి నాకు కాళ్ళు చేతులు అందుకు మీలాగా నేనున్నాను. మరి నేనెందుకు అవును. నడిపియొద్దని చెప్పి అవును. దీని గురించి బెంగుళూరు వెళ్తే బెంగుళూరులో ఒక అతనున్నాడు. సార్. తన పేరు పాషా. హ్మ్. తను నాకు చూసి "నీకు నేర్పిస్తా నేను. హ్మ్. నీకు మాడిఫై చేస్తా కారు" అని. హ్మ్. నేను ఫస్ట్ కారు గురించి మాడిఫై చేయొచ్చా? హ్మ్. చేసుకొని మాడిఫై చేసి నేను మళ్ళీ దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో నాకు ఇంకో టాస్క్ ఏమైంది చెప్పండి. నాకు లైసెన్స్ ఇయ్యన్నారు. అయ్యో! ఎందుకంటే నార్మల్ పర్సన్స్‌కి ఇస్తారట. వాళ్ళకి ఒక జీవో ఉంది. 4 ఫీట్ కన్నా ఎక్కువుంటే ఓకే. ఇవ్వాలి. తక్కువుంటే ఇవ్వద్దు అంటే. ఓకే. నేను అదెట్లా కరెక్టు? ఇప్పుడు నేర్చేటోడు కూడా డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నాడు. పక్కనోడు నేర్పిస్తున్నాడు. వానికి వస్తదా రాదా మీరు టెస్ట్ చేస్తుర్రా? తర్వాత వాడు కారు నడిపిస్తున్నావా అతను? ఎవరైనా కారు నడుపుతున్నా. ఎవరు లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయిపోయిందా అది? అట్లా. అయితే నేనన్నా నేను దాని మీద కోర్ట్ కేసేస్తే స్టే వచ్చింది. వాళ్ళ ముందు నేను డ్రైవ్ చేస్తే రికార్డ్. ఫస్ట్ అయితే నేను ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిని అనుకున్నా. ఇగ మీ మీడియా ద్వారా అది స్ప్రెడ్ అయ్యి ఇండియాలోనే ఇండియా మొట్టమొదటి లెవెల్‌లో. వ్యక్తిని. సార్. 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 గ్రేట్. 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 యాహ్! ఎవరు నా హైట్ నేర్పించారు 3 సార్ ఫీట్లు. మీకు? డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? డ్రైవింగ్ నాకు ఒక ఫ్రెండ్ నేర్పించారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 120 స్కూల్‌లలో నా పేరు అడిగాడు ఇప్పటికి. హ్మ్. నాకు ఎవరు డ్రైవింగ్ నేర్పియలేరు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ నేర్పే వాళ్ళు ఎట్లున్నారంటే, వాళ్ళ పక్కన ఒక కంట్రోలింగ్ ఉంటది. సార్. నా కారు నేనే నడిపియాలి. సార్. వాళ్ళు నడిపియలేరు. వాళ్ళ కారు నేను నడిపియాలి. నా అవును. కార్‌లో వాళ్ళు నేర్పడన్నారు. నా కంట్రోలింగ్ నువ్వు చేస్తే నేను స్టీరింగ్ పట్టుకుంటే ఒక 10 ఇయర్స్ బాబు కూడా నడిపిస్తాడు మరి. ఏమున్నది దాంట్లో కారు నడిపియడం డ్రైవింగ్? సార్. మీరు కంట్రోలింగ్ లేకుండా నడిపియాలి. నేర్పాలి. అది డ్రైవర్ అలా. మీకు కష్టంగా అయిందా సార్ ఎప్పుడు? కష్టం అంటే నాకు ధైర్యం ఉంది. కొద్దిగా అయితే ఫస్ట్ భయపడ్డాను. భయపడ్డారు. కొద్దిసేపు ఎందుకంటే హైదరాబాద్ రోడ్లు అవును. ఎట్లుంటాయో అవును. తెలిసింది అవును. గదా! అవును. తర్వాత నాకు వచ్చింది. ఓకే. డ్రైవ్ ఎన్ని మంత్స్ నేర్చుకున్నాను. పట్టింది సార్ మీకు డ్రైవింగ్? 6 మంత్స్ వచ్చింది. 6 మంత్స్ పట్టింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మీరు గోవా గూడా పోయొచ్చినండి ఓహ్! రీసెంట్‌లీ. సూపర్. నా సూపర్. కార్‌లోనే సూపర్ సార్. ఫ్యామిలీతోని. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇప్పుడు సార్ ఇక ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికి ఏం చేస్తున్నారు? ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటా, షోస్ చేసుకుంటా, సార్. మూవీస్, సార్ సీరియల్స్, మూవీస్ కూడా చేసారా సార్? మూవీస్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నారు. కాలేవు. వెబ్ ఏమైనా సీరీస్ షోస్ చేసారా? షోస్ అంటే అన్‌స్టాపబుల్ ఒకటి చేశాను. అన్‌స్టాపబుల్. ఇప్పుడు సార్ ఆహాలో ఒకటి అందులో కామెడీ షో వస్తుంది. అన్‌స్టాపబుల్ గురించి వచ్చింది కాబట్టి చూసాను. అది నేను యాహ్! మొన్న రీసెంట్‌లీ చూసాను. ఆ అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? ఇట్లనే ఒక పర్సన్ అంటే అప్పటికి అన్‌స్టాపబుల్ షో ఇంకా పబ్లిక్‌లోకి రాలేదు. బాలయ్య బాబు గారిని కలిసారు. బాలయ్య బాబు గారు గాని, బ్రహ్మానందం గారు గాని అక్కడ ఉన్నారు. కరెక్ట్. సార్ బాలయ్య బాబు గారు మీ రిసీవింగ్ ఎలా ఉంది? బాలయ్య చాలా బాబు గారు బాగుంది. అండ్ అదే సార్. అదొక స్పెషల్ జర్నీ. సార్. ఎందుకంటే ఆ షో అప్పటికి పబ్లిక్‌గా రిలీజ్ కాలేదు. వస్తున్నాయి. ఓకే. నాకు ఒకరు ప్రదీప్ బైరి అని దాని డైరెక్టర్. సార్. సీజన్ 1 అది. సార్. తను కాల్ చేసి నాకు మీది ఇంటర్వ్యూ కావాలి. సార్. ఒక షో ఉంది. నాకు ఇంటర్వ్యూ కావాలి మీది అన్నారు. సార్. నేను ఎవరినైనా ఫస్ట్ అడిగితే ఏ షో?
నాకు డీటెయిల్స్ ఇవ్వండి నేను చెప్తాను. ఓకే. సార్ మేము చెప్పలేము అంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేనని చెప్పాను. ఓకే. లిటరల్లీ ఒక 15 డేస్ నా వెంట పడ్డాడు తను. ఓకే. నాకు షో కావాలని. ఓకే. నేనన్నా షో నేను పేరు బయటకి చెప్పలేను సార్ అన్నాడు. హ్మ్. మరి చెప్పకుంటే నేనెక్కడికి రావాలో చెప్పండి నేనొస్తాను. మీ హ్మ్. మేనేజర్ ఎవరో, మీ ఐఆర్ ఆఫీసర్ ఎవరో లేకుంటే మీకు ఎవరున్నారో సీనియర్ వాళ్ళతో ఓకే. వచ్చి మాట్లాడదామంటే హ్మ్. వాళ్ళ ఆఫీసర్‌తోని వాళ్ళకి పిలిచి మాట్లాడిపిచ్చారు నాకు. ఓకే. సార్ ఇట్లా ఒక షో ఉంది అన్‌స్టాపబుల్ ప్రోగ్రాము. హ్మ్. ఇప్పటికి సీజన్ 2 ఎపిసోడ్స్ 2. అయిపోయింది. థర్డ్ ఎపిసోడ్ మీది అనుకుంటున్నాము. ఎందుకంటే హ్మ్. సార్‌కి యాక్సిడెంట్ అయింది. హ్మ్. కొద్దిగా తన మీద నెగెటివ్ కామెంట్ వచ్చింది. హ్మ్. మీది ఉంటే బాగుంటది అని హ్మ్. అంటే సరే అని చెప్పాను. ఓకే. అప్పుడు మీరు ఆ 2 ఎపిసోడ్స్ చూసారో లేదో నాకు తెలవది. హ్మ్. 2 ఎపిసోడ్‌లలో ఇట్లా గెస్ట్ అపియర్ అయినప్పుడు వెనక నుంచి వస్తారు. అవును. నాది కూడా ఫస్ట్ అలే ఉండే. అవును. కానీ నా ఏవి చూసిన తర్వాత బాలకృష్ణ బ్రహ్మానందం తినని నేను స్టేజ్‌కి దిగి పబ్లిక్ నుంచి తీసుకొస్తా అని చెప్పారు. అది ఓహ్! 2 డేస్ షూటింగ్ చేశారు. ఫస్ట్ డే షూటింగ్ క్యాన్సెల్ చేశారు తను. ఓకే. ఎందుకంటే నేను అప్పటికి ఆడియన్స్‌లో లేను. ఓకే. సడెన్‌లీ తీసుకొస్తే చూసే వాళ్ళకి ఏమైతది ఒక మ్యాజిక్, గ్రాఫిక్ అవును. ఈ అవును. పర్సనే లేనప్పుడు ఈయన సడెన్‌లీ ఎట్లొచ్చిండు వచ్చి అంటే మళ్ళా దాన్ని సెకండ్ డే రీషూట్ చేసి నన్ను ఆడియన్స్‌లో కూర్చోబెట్టి హ్మ్. ఫస్ట్ టైమ్ ఆ షో తర్వాత ఒక్కరికో ఇద్దరికో స్టేజ్‌కి దిగి నన్ను నేను కూర్చున్న ప్లేస్‌కొచ్చి హ్మ్. నన్ను స్టేజ్ మీద ఆహ్వానించిండు. ఓకే. ఇంకేం కావాలండి. ఓకే. ఆ! పర్సనల్‌గా బాలకృష్ణ గారు మీకేమైనా హెల్పింగ్ చెప్పారు. నేను చెప్పిన డ్రైవింగ్ స్కూల్ పెడతా అంటే తన ఓపెనింగ్‌కి తనే వస్తున్నాడు. నేను ఇప్పటికి డ్రైవింగ్ స్కూల్ పేరు కూడా తనే డిసైడ్ చేసాడు. అన్‌స్టాపబుల్ డ్రైవింగ్ స్కూల్ ఇది. ఓకే. ఈ పేరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయింది. తన ఓకే. ఓపెన్‌కి వస్తాను. తను బ్రహ్మానందం గారు వస్తా అన్నారు. ఓకే. తను తగినంత సహాయం చేస్తా అన్నారు. ఓకే. అది ఎప్పుడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా సరే. చేస్తానో సరే. తను నాకు సహాయం చేస్తా అన్నాడు. ఓకే. బ్రహ్మానందం డెఫినైట్‌లీ. గారు ఎలా ఉంది అక్కడ? బాగున్నారు. అంటే బ్రహ్మానందం గారిని చాలా తక్కువ కలిసాను. సార్‌నయితే బాగా ఆ కలుస్తాను రోజు ఎక్కువ. మీరు అన్‌స్టాపబుల్‌లో కలిసారు గదా! అవును. ఏం మాట్లాడారు? అన్‌స్టాపబుల్ అంటే బ్రహ్మానందం గారు గూడా అంటే చాలా ఇన్‌స్పైరింగ్ మాట చెప్పారు. ఇప్పుడు నాలాంటోళ్ళని చూసి మీరు ఎగతాళి చేసినప్పుడు అలా కొన్ని ఎపిసోడ్ నాది గురించి చెప్పారు. చిన్న చిన్న పువ్వుల గురించి అని చెప్తారు కదా! అవును. ఆ అవును. పువ్వులు మనకి ఉపయోగం రాదు గానీ అవి ఎంత అందంగా ఉంటాయి. సరే. ఇలాంటోళ్ళు పబ్లిక్‌లో కనిపిస్తే మంచిగా మనం ఎవరో ఇప్పుడు మన సెలబ్రిటీలని మనం గొప్పగా చెప్పుకుంటాం గానీ అసలు నిజమైన సెలబ్రిటీలు మాలాంటి వాళ్ళని చెప్పారు. ఇంక అంతకన్నా ఇంకేం కావాలండి. ఓకే. యాహ్! ఓకే సార్. సార్ ప్రభుత్వం నుంచి మీకేమైనా సహాయం అందిందా? అందలేదు. ఇప్పటికి కొట్లాడుతున్నాను. నా ఒక ఎయిమ్ ఉందండి. నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాలాంటి దివ్యాంగులు చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఉన్నారు. కా ఉన్నారు. హ్మ్. కానీ వాళ్ళకి డ్రైవింగ్ నేర్పడానికి ఏ స్కూల్ గాని, ఏ డ్రైవింగ్ స్కూల్ గాని ముందుకు రావట్లేదు. సార్. ఎందుకంటే వాళ్ళకి కార్ మోడిఫికేషన్ తెలవదు. ప్లస్ ఎలా నేర్పియాలో తెలవదు. సార్. నేను వాళ్ళందరి కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేను కొట్లాడుతున్నాను. నాకొక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లేస్ కావాలి. ఆ ఓపెన్ ప్లేస్ ఎందుకు అంటే నేను ఒక డ్రైవింగ్ ట్రాక్ ఏసి నా దగ్గర ప్లాన్ ఉంది కాపీ అది. డ్రైవింగ్ ట్రాక్ ఎందుకంటే అందరికి నా లెక్క మనోధైర్యం ఉండదు. పబ్లిక్ ట్రాఫిక్ చూసేవరకు కొంతమంది భయపడతారు. అదే నువ్వు ఒక 1000 స్క్వేర్ యార్డ్‌లో ఓపెన్ ప్లేస్‌లో డ్రైవింగ్ ట్రాక్ ఏసి వాళ్ళని అరే! ఇది కుల్ల ప్లేస్ మీరు ఎట్లైనా అట్లా నడిపియండి అని. అదే ఇన్‌స్పిరేషన్‌తోనే నా వైఫ్‌కి నేర్పించా. ఎందుకంటే కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేడీస్ ఉండదని చెప్పి నా వైఫ్ కూడా కార్ డ్రైవ్ చేస్తది. ఓహ్! నేను నేర్పించాను. ఓహో! ఓహో! ఆ! ఓకే. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలుచు అన్నారు. అవును. నా అవును. వైఫ్‌కి అవును. నేను నేర్పియానో లేదో తెలిసి నా అవును. వైఫ్ నాకు కారే నేర్పించిన. తను డ్రైవ్ చేస్తది రెగ్యులర్‌గా ఓకే. ఎప్పుడన్నా. ఓకే. నేను కూడా నేర్పియాలనుకుంటున్నాను. ఓకే. నేను కార్ తీసుకొని వాళ్ళు అంటే మనకు కొత్త పునాదికి నాంది పలకాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు చాలా మందికి ఉపాధి కావాలంటే ఇప్పుడు మా డిజబిలిటీ చూసి మాకు జాబ్‌లు ఎవరు ఇవ్వరు. ఏ ఎనీ డి ఎనీ డి ఎనీ డి వర్సెస్ డిజబిలిటీ వాళ్ళకి. అవును. అవును. అయితే నేనేమంటున్నా వాళ్ళకి నేను క్యాబ్స్ ఇచ్చి రెంటల్ యూబర్ ఎలా ఉందో ఓకే. ఒక ప్రపంచంలో ఎవరు చేయంది డిజబిలిటీ క్యాబ్స్ అని కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది మీ ఆలోచన. ఇది నా ఆలోచన. ఇప్పుడు కానీ దానికి నాకు ఫండ్స్ కావాలి. ఓకే. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు 2 చేతులు కలిసి చెప్పటు. నేను ఎంత దూరం రాగలుగుతానో అంత దూరం రాగలుగుతున్నా. హ్మ్. కానీ మీరు మీ దాకా రావడానికి మీరు కూడా కొంత దూరం రావాలి కదా! మొత్తం నేనే వస్తే లాభమేంది? మీరు ప్రయత్నించారా సార్? నేను చాలా సార్లు ప్రయత్నించాను. ఇప్పటికి ప్రయత్నిస్తు ఈ ప్రభుత్వం కూడా అంటే ఈ నేను ప్రభుత్వం రిక్వెస్ట్ గాని, పెడుతూనే గత ఉన్నాను. ప్రభుత్వాలు గాని ఏ మీరు ప్రభుత్వాలు నాకు రిప్లై రావట్లేదు. సార్ అంటే ఆహ్, మీరు వాళ్ళ దాకా వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. వెళ్ళేదయ్యేదు అంటే ఇప్పుడు నేను పోయి అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వట్లేదు. లెటర్స్ ఇస్తున్నా. దానికి రిప్లై అవ్వట్లేదు. మరి హౌ టు అప్రోచ్? ఎలా అప్రోచ్ కావాలి? ఇప్పుడు మీరు ఒక పీఆర్ఓలు కావచ్చు, పీఏలు కావచ్చు, సెక్రటరీ, సీఎస్‌లు కావచ్చు, సార్. ఎవరైనా ఒకరు. నాకు ప్రాబ్లమ్ ఉంది. అది చెయ్యరు అని మీరే చెప్తున్నారు. నేనన్నా ఆయన మనసులో ఏముందో మీకెలా తెలుసు? మీరు ఫైల్ ఇయ్యండి అంటారు. ఫైల్ ఇస్తారు. అదంతా ఎక్కడేసిన గొంగలి అక్కడనే. నెక్స్ట్ ఏంది? సార్ మీలాంటి పర్సన్స్ ఇంకా హైదరాబాదే కాదు త్రూఔట్ ఇండియా, త్రూఔట్ వరల్డ్ చాలా మందున్నారు. డెఫినైట్‌లీ. సో, మీరు ఇక ముందు ఏమైనా మీరు ఒక ట్రస్ట్ లాగా గాని, ఇప్పుడు మీకొక ఆలోచనుంది. ఏంటి ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి, ఒక డ్రైవింగ్ మీలాంటి డిజేబుల్డ్ పర్సన్స్‌కి డ్రైవింగ్ నేర్పించాలి అననేది ఒకటుంది. కరెక్ట్. ఇంకా ఇక ముందు ఏమైనా ట్రస్ట్ లాగా ఓపెన్ చేసి, అంటే ఇప్పుడు కామన్ పీపుల్ గానివ్వండి, లేదు సెలబ్రిటీస్ గానివ్వండి, లేదు ఎమ్మెల్యేస్ ఆర్ వాటెవర్ పొలిటీషియన్స్ గానివ్వండి, మీకు ఈ ట్రస్ట్‌కి సపోర్ట్ చేసే విధంగా మీరు అట్లేమన్నా ట్రై చేశారా? అట్లా చేయలేదు. ఇప్పటి ఎప్పుడు వరకు ట్రస్ట్ పరంగా అట్లాంటిదేం చేయలేదు. చేయలేదు.
అంటే మీరు ఇదొక వే ఉంది గదా మీకు. అంటే మీకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఏంటి ఉంది. డ్రైవింగ్ స్కూల్ మాత్రమే అనేది ఒక ఆలోచన యాహ్! ఉంది సార్. బట్ ఇట్లాంటి పర్సన్స్‌కి ఒక ట్రస్ట్ లాగా పెట్టి అంటే కొంతమంది ఇంట్లో నుండి బయటికి వచ్చి అంటే సరైన వసతులు లేని వాళ్ళు గూడా చాలా మందున్నారు. డెఫినైట్‌లీ. చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు వాళ్ళనేమైనా చేరదీసి, ఒక ట్రస్ట్ లాగా ఫార్మ్ జేసి, వాళ్ళకొక ఉపాధి ఏమైనా కల్పించాలనే ఆలోచన ఏమన్నా ఉందా ఇక ముందు? ఉన్నది. కానీ నేనంటున్నా వాళ్ళకి నేను ఇప్పుడు ఏందంటే నేనేదో వాళ్ళకి కాళ్ళ దగ్గరికి తెచ్చే బదులు సార్. వాళ్ళతో ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని బయట తీసి ఆ విధంగా నేను ఉపాధి కల్పిస్తాను. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పిస్తాను. సార్. సార్. ఇప్పుడు కొంతమందికి డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. సార్. వాళ్ళకి ఉపాధి కావాలి. నేను డ్రైవింగ్ నేర్పిస్తాను. ఓకే. అరే నువ్వు క్యాబ్ డ్రైవర్‌గా నీకు ఇంట్రెస్ట్ ఉందా? సార్. నేను సెల్ఫ్ క్యాబ్ ఇస్తాను. లేక రెంటల్ క్యాబ్స్ ఇస్తాను నేను. సార్. మీరు క్యాబ్ డ్రైవింగ్ చేసుకోండి. ఇప్పుడు యూబర్, ఓలా ఎలా నడుపుతున్నారు నార్మల్ పర్సన్స్. మీరు అలా నడిపించుకోండి. మీరు సంపాదించుకోండి. సార్. వాటెవర్ రెంటల్ ఓకే. ఐ విల్ బేర్ ఇట్. నేను ఇంకోటి కూడా చెప్పాను. మాలాంటి డిజేబిలిటీకి నేను ఫ్రీగా డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇది అన్‌స్టాబుల్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను నేను. ఓకే. నార్మల్ పర్సన్‌కి నేను చార్జ్ చేస్తాను. ఎవరైతే డిజేబుల్‌గా జెన్యూన్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను రూ. 1 లేకుండా నేను ఇస్తాను. దట్ ఈస్ చారిటీ కదా! మీలాంటి డిజేబుల్డ్ పర్సన్స్‌కి మాత్రమే మీరు నేర్పిస్తారు. ఫ్రీగా నేర్పిస్తాను. ఫ్రీగా నార్మల్‌గా నేర్పిస్తారు. ఎవరైనా వస్తే నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను వాళ్ళకి కూడా నేర్పిస్తాను. మీ కానీ నేను మీద వాళ్ళకి చార్జ్ చేస్తాను. మీ మీద అభిమానంతోని నేర్చుకోవాలి. మీకు గూడా ఒక కొంత అమౌంట్ యాహ్! వాళ్ళు ఇచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు మేమున్నాం సార్. నేను మీ దగ్గర నేర్చుకున్నా. యాహ్! సో, మీకేదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు నేను చార్జ్ వచ్చి చేస్తాను. నేను కొంచెం చార్జ్ యాహ్! చేస్తారు. యాహ్! బయట దానికన్నా కొంచెం. యాహ్! అంతే. వాటెవర్ చార్జ్ అట్లా. ఓకే. సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడగండి అండి. అంటే అడగొచ్చా? అడగొద్దో? మొహమాటం లేకుండా కాంట్రోవర్షియల్ ఏదైనా అడగొచ్చు. అంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయేమో. అది ఎవరైనా దెబ్బతింటే నేను బాధ్యుడిని కాదు. ఓకే. మీరు నన్ను అడుగుతారు కాబట్టి నాకు సంబంధించినవి సార్, అడుగుతా. సార్ మీరు ఒకరి వల్ల సఫర్ అయ్యారు. అంటే ఒక షూట్, ఒక పెద్ద షో వల్ల ఒక వ్యక్తి ఆ! మిమ్మల్ని మోసం చేశారు. నేను డైరెక్ట్ నాకు తెలీదు. నేను ఒక ఇంటర్వ్యూలో జూసాను. అప్పుడు మీరు ఆ పర్సన్ గురించి చెప్పలేదు. యాహ్! దాని గురించి ఒక చిన్న విశ్లేషణ. అంటే అసలు ఏం జనరల్‌గా జరిగింది? నాకు మిమ్మల్ని షోస్ అంటే ఇష్టం అంటే ఇప్పుడు నేను అన్‌స్టాపబుల్ షో వల్ల చాలా ఫేమస్ అయ్యాను. సార్. అలా కొన్ని షోస్ ఉన్నాయి. ఇప్పుడు సార్. 'జబర్దస్త్' గాని, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' గాని సార్. అలా కొన్ని షోస్ ఉన్నాయి. సార్. ఆ షోస్‌లలో నేను పార్టిసిపేట్ చేయడానికి అంటే యాస్ ఏ గెస్ట్‌గా కావచ్చు, లేకుంటే ఒక పార్టిసిపేట్‌గా కావచ్చు. ఎక్కడికైనా మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ కాము కాబట్టి, ఆ! ఆ మధ్యలో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, యాహ్! పీఆర్ఓస్ అట్లాంటి వాళ్ళ ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యాను. ఓకే. అందులో ఒక లింగారెడ్డి అని ఒక మల్లెమాలలో ఉంటాడు. ఓకే. తను నాకు కాల్ చేసిండు. "నేను షో ఇప్పిస్తాను నీకు" సార్. అని. హ్మ్. అయితే సరే అని చెప్పాను. హ్మ్. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అండ్ 'జబర్దస్త్‌ల' ఓకే. ఇప్పిస్తా అని చెప్పారు. హ్మ్. తర్వాత ఏం చేసా ఒక 2 డేస్ తర్వాత హ్మ్. నాకు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని ఏమో రిపోర్ట్స్ వాట్సాప్ చేసి నాకు ₹4000 కావాలి. ఒక పర్సనల్‌గా. పర్సనల్‌గా పర్సనల్‌గా. ₹4000 కావాలి. నాకు ఈ నంబర్‌కి గూగుల్ పే ఆర్ ఫోన్‌పే చేయండి. ఇప్పిస్తా అని చెప్పారు. ఓకే. చేశాను. డబ్బులు కూడా పే చేశాను. ఎందుకంటే ఒక మనిషి ఆశాజీవి. ఎట్లైనా నేను అంటే నా వల్ల ఒక 10 మంది ఇన్‌స్పైర్ అయితే బాగుంటది. 4000 ఏమున్నది? ఈరోజు కాకుండా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నా వల్ల ఎవరైనా ఒక్కరు అయితారు. నేను కూడా పబ్లిక్‌కి తెలిసిపోతా అన్న ఒక దాంతోని నేను ఆయనకి హెల్ప్ చేశాను. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్. అంటే తను పర్సనల్‌గా మిమ్మల్ని అడిగుండొచ్చు గదా! అంటే దీని వల్లనే మీరివ్వండి నేను షోకి నేను అది తీసుకెళ్తా చెప్పాడు. అని చెప్పారా అది మీతో? చెప్పారు ఆ మాట. ఓకే. ఆ మాట చెప్తేనే నేను ఇచ్చాను. ఓకే. తర్వాత ఒక 10 డేస్ మంచిగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను ఓకే. బ్లాక్ చేసి పడేసాడు. ఓకే. యాహ్! ఇంకా బ్లాక్ చేశారు కాబట్టి ఇంకా అంతే ఇగ. మోసం జరిగిందిక్కడ అంతే ఇగ. అనేది మీకు కన్ఫర్మ్ అయింది. 100% కదా! ఇప్పుడు ఓకే. ఆటోమేటిక్‌గా అట్లా ఉన్నాయి. అట్లా రీసెంట్‌లీ గూడా ఈ బిగ్ టీవీ‌ల 'కిసక్' అని వస్తది గదా! అవును. వరుస అవును. ప్రోగ్రామ్. అవును. అవును. దానికి నేను బిగ్ టీవీకెళ్ళాను. ఓకే. ఆఫీస్‌కెళ్ళి అక్కడ రమేష్ అని డైరెక్టర్ ఉన్నాడు. ఓకే. తనకు కలిస్తే తనన్నాడు "కిసిక్‌లో అయితే నేను ఇవ్వలేను. అంటే మీ ప్రొఫైల్ నాకు సెట్ కాదు. ఓకే. నేను జీ తెలుగులో అప్పుడు డ్రామా జూనియర్స్ నడుస్తుండే. ఓకే. రీసెంట్‌లీ యాహ్! సీజన్ యాహ్! సుధీర్ సోరు అవునవునవును. సీజన్ 8 అనుకుంటా అది. హ్మ్. అప్పుడు నేను దాంట్లో ఇప్పిస్తానని చెప్పాడు. తను కూడా 2000 తీసుకున్నాడు. ఓకే. ఇంతవరకి అయితే దేవుని దయ వల్ల ఆయన బ్లాక్ చేయలేడు. లిఫ్ట్ చేస్తాడు కాలు. హ్మ్. ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు. హ్మ్. అది మొన్నటిదాకా అయితే షో ఆకన్నా అంటే నాకు కూడా తెలుసు షో అయిపోయిందని. మొన్న ఫైనల్ వచ్చినప్పుడు తెలిసింది. షో అయిపోయింది కదా! ఇప్పుడే ఇప్పిస్తావంటే, ఆ షో కూడా దానికన్నా మంచి షో ఇప్పిస్తా అని ఇప్పటికి అటనే చెప్తూనే పోతున్నాడు. సరే. సరే. ఇట్లా అప్పటినుంచి ఇక నేను డిసైడ్ అయినా. నిజంగా ఆ టైంలో ఏమైతదంటే నిజంగా ఇప్పుడు ఇట్లాంటి డైరెక్టర్‌లు వచ్చి నా ముందు కూర్చున్నా గానీ, నేను డైరెక్టరే కాదో నమ్మలేకపోతా. ఓకే. నేనైతే రమేష్ గారిని డైరెక్ట్ కలిసాను. అవును. తర్వాత కాల్ చేసాడు. నాకొక ఇట్లా కావాలి. ఎందుకంటే నేను కూడా ఆ షోలో వాళ్ళకి ఇవ్వాలి కొద్దిగా. నీకు రెమ్యునరేషన్ వస్తది. సరే. దానికని కొంత పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటది. ఫస్ట్ మీరు పే చేయండి. నేను ఇప్పిస్తానని చెప్పాడు. ఓకే. సరే అని ఒక నమ్మకంతోని పే చేశాను. ఓకే. ఇంతవరకు ఆ షో ఇప్పియలేడు. ఏ షో కూడా దొరకలేదు ఇంతవరకు నాకు. ఓకే. మీకేమైనా అసోసియేషన్ ఉంటదా సార్ ఇట్లా? ఉన్నది. మాలాంటి ఒక సంఘం ఉంది. అంటే ఏది మూవీ సైడా సార్? లేకపోతే మూవీ సైడ్ కాదు. నార్మల్‌గా మాలాంటి డిజేబుల్డ్ ఉంది. మీకు డిజేబుల్డ్‌కే. ఉంది. ఇట్లా మూవీలో ఏమైనా అసోసియేషన్స్ ఉంటాయా?
మూవీలు అంటే చాలా మీ జనరల్ మూవీ ఏముంది అదే ఉంటుంది. అలాగా సార్ మాలో స్పెషల్‌గా ఏం మీలాంటి లేదు. స్పెషలైజ్ వాళ్ళకి అట్లేం లేదు. అట్లా కన్సల్ట్ అవుతే మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా మీకు షోస్ కానివ్వండి ఇప్పుడు మూవీలో మీలాంటి వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యే ఆలోచన ఏం చేయలేదా మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంటే అది ఎట్లుంటాయంటే దానికి షో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ మేనేజర్స్ డిఫరెంట్ ఉంటారు. ఓకే ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నేను నాకు ఆర్టిస్ట్ కార్డ్ ఉంటే అప్పుడేమన్నా వస్తది. నాకు ఓకే కార్డ్ లేదు ఆర్టిస్ట్ కార్డ్. ఆర్టిస్ట్ కార్డ్ కావాలంటే ఒక 2, 3 షోలలో కనిపియాలి. ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. సినిమాలలో కనిపియాలి. అది మెయిన్ రోల్ ఉండాలి. ఓకే అప్పుడే ఇస్తారది. ఓకే అలా. ఇప్పుడు మీరేమైనా ట్రై చేస్తున్నారా సార్ నేను ఇట్లాంటి ట్రై చేస్తూనే షోస్కి ఉన్నాను. ఇప్పటికి 2 స్టే నడుస్తున్నాయి. ఓకే ఒక సీరియల్, ఒక మూవీ. ఓకే అది చూద్దాం అది బయటకొచ్చినాక ఏమైతదో. ఇంకా మీ క్రేజ్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం థాంక్ యూ అండి. సార్ సజ్జనార్ గారు ఆ! ఒకప్పటి ఆర్టీసీ ఎండి ఇప్పుడు కమిషనర్ గారు హైదరాబాద్ కమిషనర్. వాళ్ళతో మీ అనుబంధం చాలా దగ్గరగా చూసాం కొన్ని వీడియోస్లలో అవును. ఎందుకు సార్ మీకు అంటే చాలా అభిమానం అని అక్కడ చెప్పారు అవును. చాలా అభిమానించాను తనతో ఎందుకంటే ఫొటోస్ తను కూడా ఏందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ సార్ కొన్ని విషయాలల్ల. సార్ అప్పుడు 'దిశ' కేస్‌లో సార్ జరిగినప్పటి నుంచి నేను అంటే తనకి తనతోనే డ్రైవింగ్ యాహ్! పక్కన పెట్టుకొని పక్కన మరీ నేను డ్రైవింగ్ తనకి చేశారు ట్వీట్ చేశాను. ఓకే ఎందుకంటే అట్లాంటి పర్సన్ నాకు చాలా మంది ఇష్టం. ఇప్పుడు ఓకే చెప్పాను కదా! ఓకే మీరన్న ఇన్‌స్పైర్ పర్సన్ అంటే నాకు లైక్ ఇష్టం డిపార్ట్‌మెంట్‌లో అయితే ఇప్పుడు సజ్జనార్ సార్ నాకు చాలా సార్ ఫేవరెట్ పర్సన్. ఎందుకంటే నాలాగా స్ట్రెయిట్ పర్సన్. ఆయన సార్ తప్పుని తప్పని చెప్తాడు. రైట్‌ని రైట్ అని చెప్తాడు. సార్ అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే నేను ఆ సార్‌తోని ఎందుకు తిరగకూడదు అని ఒక థాట్‌తోని తనకి ట్వీట్ చేశాను నేను. ఓకే ఒక్కసారి మీరు టైమ్ ఇస్తే ఆ, మీరు నా కార్‌లో డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తా అని చెప్పాను. ఆ సార్ ట్వీట్‌కి తను రిప్లై ఇచ్చాడు. ఒకరోజు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. నేను తన కోసం ఆర్టీసీ భవన్ ఎళ్ళాను. సార్ తీసుకొని తన నుంచి ఆ ఆర్టీసీ భవన్ నుంచి తనుండే క్వార్టర్స్ అగ్రికపుల్ ఉమ్, ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఉమ్, డ్రాప్ చేశాను. ఓకే ఆ జర్నీ జరిగింది. ఏం ఆహ్, మాట్లాడుకున్నారు సార్ ఆ గ్యాప్ లో గ్యాప్‌లో అంటే తను అడిగాడు నన్ను ఉమ్, ఇంచెం ఏం ఎట్లా నేర్చుకున్నారు? ఓకే మీరెలా ఉన్నారు? ఓకే నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అని. సార్ మొన్న రీసెంట్‌లీ కూడా కమిషన్ అయినప్పుడు కూడా కలిసి విషయం చెప్పాను. సార్ అట్లా కలుస్తుంటాను రెగ్యులర్‌గా. ఓకే ఏమైనా సహాయం ఉంది. పొందడం జరిగిందా జరగలేదు. చేస్తా అన్నారు. నేనింకా తనకు అడగలేదు. సార్ ఎందుకంటే తనకి ఏది అంటే తనని ఏది అడగాలో అదే అడగాలి. అంతే అంతే ఏదంటే అది అవును అడగడం అవును అవును కాదు. అవును ఏది దానికి హెల్ప్ ఒక చేస్తా అని సమయం చెప్పి దానికి ఒక హెల్ప్ సమయం వస్తుంది సమయం ఖచ్చితంగా సందర్భం ఉండాలి. ఇప్పుడు హెల్ప్ చేస్తా అని చెప్పి ఏదంటే అది అడగలేము కదా! అడగలేము ఒక నాకేది చిన్నది కూడా అవసరమో అడగలేము నాకేది అవసరమో అది కూడా ఏది ఉపయోగపడుతదో సార్ అది అడగాలని ఓకే కలుస్తుంటాను రెగ్యులర్‌గా. ఓకే తనని పక్కన కూర్చోబెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ చాలా బాగుంది. అదొక వీఐపీ ఫీలింగ్ అండి. సార్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీకి ముంగట ఎస్కార్డ్, మధ్యలో నేను, సార్ వెనక మళ్ళీ ఒక పోలీసు, రోడ్ మొత్తం క్లియర్. ఇంకేం కావాలి ఒక ఎంపీ, ఎమ్మెల్యేకి కూడా దొరకలేదు. వన్ డే నాకు దొరికింది. నాకు సార్ ఆ రోజు జన్మ చాలనుకున్నా. భయం ఏమన్నా అయిందా సార్ అస్సలు కాలే. నేను ఎవరికీ భయపడనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ ఆ వ్యక్తి నార్మల్ పర్సన్ కాదు కరెక్ట్. వాస్తవంగా కానీ చాలా మంచి వ్యక్తి. సార్ ట్వీట్ చేసినప్పుడు కూడా, తర్వాత ఫోన్ నంబర్‌తో మాట్లాడినప్పుడు కూడా, మీకు ఇస్తాను టైము. నేను టైం చెప్పినప్పుడు మీరు రండి అని వాళ్ళ సీఎస్ వాళ్ళు కాల్ చేశారు. మీరు సో అండ్ సో డేట్‌కి, సో అండ్ సో టైంకి రండి. సార్ కలుస్తా అన్నారు మిమ్మల్ని అని. కలిసాను. అట్లా. శివగారు చెప్పండి. జీవితంలో మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా రుణపడి ఉన్న వ్యక్తిని అంటే నా వైఫ్ అండి. సార్ ప్లస్ నా పేరెంట్స్ అయితే వాళ్ళు లేరు. సార్ అంతే ఇగ. ఇంకెవరు లేరు రుణపడి. అంతే అంటే అంటారు నేనైతే నా భార్యకైతే జనరల్‌గా ఏంటంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్‌కి వాళ్ళకి కోరికలు ఏముంటాయంటే నా భర్త ఇట్లుండాలి. నన్ను కూడా ఇట్లా చూసుకోవాలి అని. నాకు ఒక కోరిక ఏందంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు నాకు చాలామంది మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు. మీరు నాకు హెల్ప్ చేస్తారు కావచ్చు. నేను ఈ రోజు ఉంటాను, రేపు పోతాను. మానవ జన్మ ఇది. సార్ ఎప్పటికి ఎవరు చేస్తారో ఎవరికీ తెలవదు. తర్వాత నాకేమన్నా అయినంక తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా గానీ ఇప్పుడు నాకు 100% చేసే హెల్ప్ వాళ్ళకి 10% చేస్తారు మీరు. ఎందుకంటే నా మీద అభిమానంతో అంతే చేస్తారు. కదా! ఆ తర్వాత దాని ఫ్యూచర్ ఏంది? అందుకని నేను వాళ్ళకొక షెల్టర్ ఇవ్వాలనుకున్నాను. ఒక ఇల్లు, నాకొక సార్ ఏమన్నా ఇప్పుడు ఇట్లా నేను సెల్ఫ్‌గా బయటకి రావడానికి ఉన్న ఇప్పుడు ఇట్లా జాబులు చేసుకుంటూ ఎన్ని నెలలు చేయగలుగుతా? ఓకే నా ఏజ్ ఉన్నంత వరకి, నాకు ఓపిక ఉన్నంత వరకి. సార్ అది నార్మల్ వ్యక్తులైతే వాళ్ళ ఓపిక పోయినా గానీ వాళ్ళొక సెక్యూరిటీ జాబో, వాచ్‌మెనో, ఇంటి పనో, వంట పనో ఏదో ఒకటి చేసుకుంటూ బతకగలుగుతాం. మేము ఆ పని కూడా చేయలేం గదా! మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సార్ నేను దీని గురించి చాలా మందితోని చాలా విధాలుగా మాట్లాడినా గానీ ఏ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. మాలాంటి పరిస్థితి ఇప్పుడు మాకు ఏజ్ అయిపోయినా ఇప్పుడే మా జాబ్‌లో పెట్టుకుంటలేరు. ఏజ్ అయిపోయినాక ఇంకేం జాబ్ పెట్టుకుంటారు మమ్మల్ని? మాకేం షెల్టర్ ఉంది? మాకు గుడ్ విల్ ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఏంది? నా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య పిల్లలు రోడ్డు మీద పడాలనా? నేను ఇంత లెవెల్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు జీరోకి రావాలనా? నెక్స్ట్ ఏంది వాళ్ళ పరిస్థితి? అందుకని సొంతంగా డెవలప్ అయితా అంటే ప్రభుత్వం సపోర్ట్ ఇస్తలేదు. నేను ముందుకెళ్తా అంటే ఇవ్వట్లేదు. బయటకెళ్తే ప్రాబ్లము. మరి ఎలా బతకాలి? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే బాయ్ అంటే ఎలా ఉండాలి మరి? లోన్స్ ఇట్లాంటివి ఏమైనా ట్రై చేశారా సార్ మీరు లోన్స్ ఇవ్వరు కదండీ మాలాంటోళ్ళకి. ఫిజికల్ హ్యాండిక్యాప్‌లకి లోన్స్ లేవు. ఉన్నాయి సార్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఓన్లీ ఉపాధి పర్పస్ ఉన్నాయి. అవి కొన్ని స్కీమ్స్‌కి ఉన్నాయి. నా డ్రైవింగ్ స్కూల్‌కి ఇమ్మనండి రెడీ ఉన్నా నేను.
ఓకే. ఇవ్వరు. న్యూ స్టార్టప్స్ కి గానివ్వండి, న్యూ ఐడియాలజీ వీటికి అంటే కొన్నిటికి ఉన్నట్టున్నాయి ఉన్నాయి సార్. అవి. ఇప్పుడు ఓకే. వస్త్రాల గురించి అవి నాకు రాని గురించి నేనేం చేయాలి? ఓకే. నాకేదుందో నేను అది చెప్తా. ఇప్పుడు నేను 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. ఓకే. డ్రైవింగ్ స్కూల్ ఇచ్చి. వాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది. వాళ్ళు దాంట్లో ఉపాధి కావాలనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. మరి నేను కారు కొనుక్కోవాలి. దాని మీద ఫండ్స్ ఇయ్యండి నాకు. నేను వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తాను. నాకు ల్యాండ్ ఇవ్వండి. నేను ఓకే. దానికి లీజ్ తీసుకుంటాను. ఇప్పుడు చాలామంది పార్క్స్ మస్తున్నాయి. అది నాకు ఇవ్వండి లీజ్‌కి. హ్మ్. ఎవరెవరికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? హ్మ్. మరి సార్ మీకు అత్యంత సంతోషం, బాధ కలిగిన సందర్భాలు ఇప్పటివరకి? సంతోషమా? బాధ 2 డిఫరెంట్ అడుగుతున్నారు. 2 2 చెప్పండి సార్. అపోజిట్ అండి. 2 చెప్పండి. సంతోషం అంటే ఫస్ట్ నేను చెప్పింది నా పెళ్లి. సార్. అదొకటి. నెక్స్ట్ నాకు పుట్టిన కొడుకు. ఈ 2 నన్ను ప్రపంచంలో సంతోషపరిచినాయి. సంతోషపరిచినాయి. ఇక బాధ కలిగిన సందర్భాలు? బాధ కలిగిన సందర్భాలంటే నాకు చాలా ఉన్నాయి. కొన్ని మెయిన్ అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియేట్‌కి పోయినప్పుడు నేను ఇది చెయ్యలేవు అని ఒకటి. ఓకే. నెక్స్ట్ నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలామంది నన్ను అవేర్‌నెస్ చేసినప్పుడు, నేనేమైనా బయటకెళ్తే కామెంట్ చేయడము. అప్పుడు నేను అంటే ఫస్ట్ ఒక 1 మినిట్ వరకు బాధపడతాను. నేను ఎందుకు ఇలా పుట్టాను? ఎందుకు నన్ను కామెంట్ చేస్తుండ్రని. సార్. అప్పుడు నేను ఎందుకు బతికి అన్న దాకా సిట్యుయేషన్‌కి పోయి, నేను దీన్ని ఎందుకు పాజిటివ్ చేయొద్దని అంటే నాకొక మెంటాలిటీ ఉంది. ఫస్ట్ బాధపడతా. తర్వాత దీనికి పాజిటివ్ ఏమన్నా ఉందా అని నేను వెతుక్కుంటా నేనే. నెట్‌లో, ఇంటర్నెట్‌లో, నా బ్రౌజ్‌లో లేకుంటే కొంతమంది మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి సలహాలు తీసుకుంటా. దీన్ని ఏం చేయగలుగుతామని. ఓకే. అలా నేను నాకేది పాజిటివిటీ ఉందో ఆ పాజిటివిటీ వెతుక్కుంటాను. సోషల్ మీడియా ప్రభావం వల్ల చిన్న చిన్న కారణాలతోని సూసైడ్ చేసుకుంటున్నారు సార్. కరెక్ట్. అంటే చిన్న పిల్లలు గానివ్వండి, ఎవరైనా రకరకాలుగా వింటున్నాం ఇప్పుడు. అసలు కాలమా, కలియుగమా అనేది తెలియట్లేదు. కలియుగమే. ఇప్పుడు నార్మల్ పీపుల్లే చిన్న విషయానికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకేమైనా ఇన్స్పిరేషన్‌గా, ఒక స్పెషల్ పర్సన్‌గా వాళ్ళకేమైనా మీరు సజెషన్ ఇస్తారా? సజెషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పేరెంట్స్‌కి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తప్పు. సార్. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళు చేయనియ్యరు వాళ్ళని. ఆ! ఫోన్స్, ఫోన్స్ ఒకటి. మెయిన్ ఫోన్, మెయిన్ మొబైల్ ఇవ్వద్దు. ప్లస్ ఇంటర్నెట్, మొబైల్, అవి దూరం ల్యాప్‌టాప్స్ పెట్టాలి. ఇవి ఇప్పుడు ఎన్నో సోషల్ పేరెంట్స్ మీడియా. ఏం చేశారంటే, పిల్లలు మిమ్మల్ని సతాయిస్తారని చెప్పి మీరు ఆయనకు మొబైల్ ఇస్తారు. వాని పని వాడు ఆడుకుంటారు. వీళ్ళు ఎటు పోతారో పేరెంట్ ఒక దిక్కు. ఇప్పుడు మనం ముగ్గురం ఇట్లా కూర్చున్నాం గానీ, మనం ముగ్గురం ఫోన్ చూస్తున్నాం. ఒకరికొకరు మాట్లాడుకునే సందర్భాలే లేవు. లేవు. ఒకప్పుడైతే మనం కూర్చొని బాగున్నాం. ఇప్పుడు నేను ఆఫీస్‌కి ఇంటికొచ్చిన తర్వాత సరే. నా భార్య కావచ్చు, నా బాబు కావచ్చు, బాగున్నాం ఆఫీస్‌లో ఎట్లా జరిగింది అనే సందర్భాలే బంద్ అయినాయి. సరే. రాంగానే బ్యాగ్ ఆడ పడేయాలి. పోయి నేను టీవీయో, నేను ఒక మొబైలో, తనొక మొబైలో, తనొక టీవీయో అయిపోయాయి. ఇదొక ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. సరే. టెక్నాలజీకి చాలా అడిక్ట్ అయిపోయారు. సరే. ఒకటేంటంటే టెక్నాలజీ మీరన్నది సెన్సిటివ్ సెన్సిటివ్ ఎందుకు సెన్సిటివ్. అవుతున్నారంటే ఆళ్ళ సిట్యుయేషన్ చూసి. మీరు ఆయనకు మన్నతరం ఇయ్యట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఏం చేయాలనుకుంటారో వాళ్ళకల్లా గుండెదెప్పుడు. నా కొడుకు డాక్టర్ కావాలని నేను అనుకుంటా. ఆయనకి ఐఏఎస్ కావాలని ఉంటది. నువ్వు ఐఏఎస్‌కి సపోర్ట్ ఇయ్యి. నువ్వు డాక్టరే కావాలని ఫోర్స్ చేసినావనుకో వాడేం చేస్తాడు? ఆ ప్రెషర్ వల్ల. ఆహ్, ఎవరైనా ఏమనుకుంటారంటే, అరే నేను మా మమ్మీ డ్యాడీని సాటిస్ఫై చేయలేకపోతున్నా. నన్ను తిడతది కావచ్చు, రేపొద్దున ఇంకేమన్నా అంటారు కావచ్చు అని భయపడి వాడు సూసైడ్ చేసుకుంటే ఇంకేమైనా చేస్తారు. నేను ఒకటే మాట చెప్తా. ఎవరికైనా సరే దేవుడిచ్చిన వరం ఇది మానవ జన్మ అనేది. ఎవరు సూసైడ్ చేసుకోకండి. మీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని బయట పెట్టండి. ఒకవేళ మీ పేరెంట్స్ ఒప్పుకోకుంటే నేను రీసెంట్‌లీ విజయవాడలో ఖమ్మంలో ఒక గర్ల్స్ స్కూల్‌లో ఇట్లనే మోటివేషన్ స్పీకర్ ఇచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన. అమ్మాయిలకు ఒకటే మాట చెప్పిన. మీరు మీరు ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఈజ్ హీరో. మరి మీరు ఫాదర్‌నే మోసం చేస్తున్నప్పుడు, మీ లైఫ్‌లో ఫస్ట్ పేరెంట్స్‌కే వాళ్ళ అమ్మ, నాన్న. సార్. మొదటి గురువు, తండ్రి, దైవం అన్నీ అమ్మా, నాన్న. మీరు సార్. దేవుడినే మోసం చేస్తున్నప్పుడు, ఇక మీరు ప్రపంచాన్ని ఏం చూస్తారు మీరు? సార్. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ అమ్మాయిలు, నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్క కాలేజ్ అమ్మాయిలు లవ్‌లో పడి, మెయింటైన్ చేసి, ఇంట్లో చెప్పకుండా ఏదో చేస్తున్నారు. మీరక్కడ మోసం చేస్తలేరా? నేను మోసం చేయను జెన్యూన్‌గా ఉన్నా అంటారు. మరి మీరు ప్రేమించడం డైరెక్ట్ చెప్పండి గదా! ఎందుకు చెప్పండి. చెప్తలేరు మరి? హ్మ్. ఏం లాజిక్ అక్కడ? సార్. ఆడేమన్నా అయినాక మోసం చేయనాక నేను మోసపోయినా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పలేక సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు లాస్ ఎవరైనా అక్కడ పేరెంట్స్ అయ్యారు కదా! అవును. మరి పేరెంట్స్ కూడా పిల్లల్ని అడుగుతలేరు. ఇప్పుడు మీరు బాధపడ్డప్పుడు మొబైల్ పక్కన పెడతారు. రాత్రిపూట చాటింగ్ చేస్తారు. ఏదో చేస్తారు. వాళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళ పని వాళ్ళు ఉంటారు. వీళ్ళ పని వీళ్ళు ఉంటారు. వాళ్ళు అదే చేస్తారు మరి. అందుకే చెప్తున్నా. మీరు ఎవరైనా సరే మీరు చేయదలుచుకున్న మీరు చేయండి. మీరు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. హిడెన్ టాలెంట్. దాన్ని బయటకు తీయండి. దాంట్లో ముందుకెళ్ళండి. ఇప్పుడు నాలాంటోళ్ళకి కూడా అదే చెప్తా నేను. మీరు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. సరే. ఎగతాళిని అందుకే చెప్తున్నా. ఎవరైనా కష్టాలను జయించాలి. ఇప్పుడు నన్ను మస్తు మంది డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కాలేజ్‌కి పోయేటప్పుడు కూడా చాలామంది నువ్వు చేసిర్రు. ఇప్పుడు సరే. అందరూ నన్ను చూసి ఇప్పుడు నా దోస్తులు గాని, నా క్లాస్‌మేట్‌లు గాని ఎక్కడెక్కడో నా నంబర్‌లు తీసుకొని నా దగ్గరికి వస్తున్నారు. సరే. ఎందుకు వస్తున్నారు? నేను ఇంత సాధించినా కాబట్టి కదా! నా మనధైర్యంతో. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను కూడా మీలాగానే అయిపోతుంటి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న టాలెంట్‌ని ఏదైనా సరే ముందుకు తీసుకొచ్చి మీరు ముందుకెళ్ళండి. ఎందుకు సక్సెస్ కాదో నేను చూపిస్తా. నా నంబర్‌ని పబ్లిక్‌లో ఇవ్వాలంటే సిద్ధంగా ఉన్నా. సరే. మీకేమన్నా ధైర్యం కావాలంటే నేను ఇస్తాను. ఇప్పటికే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే మాలాంటి డిజేబుల్ పర్సనే. సరే. మామూలు మీలాగానే ఉంటాడు. హ్మ్. కానీ కొద్దిగా చర్మం ఇట్లా కాలిపోయింది. ఇట్లుంటాడు. ఆయన పబ్లిక్ అవ్వడానికి మాస్క్ ఏసుకొని తిరుగుతాడు ఇప్పటికి. హ్మ్. నేనన్నా "నువ్వు ఎందుకురా మాస్క్ ఏసుకుంటావు?" కాలేజ్ ఇంటర్మీడియేట్ చదువుతాడు. హ్మ్. తన పేరు చెప్పొద్దని అందుకే హ్మ్. చెప్తలేను. ఓకే.
తను మాస్క్ వేసుకొని తిరుగుతాడు. ఏమైంది ఏమైంది బాబు అంటే, సార్ నేను ఇట్లా మాస్క్ ఇచ్చినప్పుడు నన్ను కామెంట్ చేస్తారు అంటే, కామెంట్ చేయను ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు ఏం చేస్తారు, 4 రోజులు ఏం చేస్తారు, రొటీన్ అయిపోతావు నువ్వు. రొటీన్ అయిపోతుంది. నేనన్నా నిన్ను చూస్తున్నాడు నువ్వు ఒక చిరంజీవి అనుకో, అంతే. మహేష్ బాబుని అనుకో, అంతే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. ఇంపార్టెంట్ కదా. ఇప్పటికి ఫోన్ చేసిన అట్లా ఒక 10 రోజులు చేసిండు, 11 రోజులు ఉండి, సార్ నన్ను ఇప్పుడు ఎవరు కామెంట్ చేస్తలేరు, మంచిగా నాతో మాట్లాడుతున్నారు అంటే, అదే మరి లాజిక్. 10 రాళ్ళు ఇచ్చినప్పుడు ఒక రాయి తగులుతుంది. 10 సార్లు వాళ్ళని చీ అనిపించుకున్నా పర్లేదు, మనం వాళ్ళ ముందు పోతూనే ఉండాలి. సరే. వాళ్ళు ఏం పట్టించుకోరు అప్పుడు. అయిపోయింది మరి. అప్పుడు నీకేం ఎందుకు ఆ సక్సెస్ చెప్పండి లైఫ్‌లో? అంతే. నువ్వు 10 సార్లు ప్రయత్నం ఇప్పుడు చీమ ఉంది. ఒక ఎక్కుతూనే ఉంటది. అది ఎన్ని సార్లు కింద పడ్డా దానికోసం అది పోతూనే ఉంటది. సరే. అంతే మీరు ఎంతమంది ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ప్రయత్నం ఆగిపోదు. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి బెంగుళూరు దాకా పోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేను సాధించాలనుకున్నా. నన్ను వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో టాక్సీ డ్రైవర్లు, నేను వాళ్ళకి చూపియాలనుకున్నా. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఇప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే నన్ను ఆపి నా దగ్గర సెల్ఫీలు దిగుతా పొజిషన్‌కొచ్చినా. మరి ఎవరైతే నన్ను చీకొట్టారో వాళ్ళు నా దగ్గరికొచ్చి సెల్ఫీ దిగుతున్నారు. నా దగ్గర ప్రతి ఒక్కరికి చెప్తా. మనము నా ముందు ఎవరు మాట్లాడినా తలదించుకొని మాట్లాడి, నేను ఎవరి ముందు మాట్లాడి తలెత్తుకొని మాట్లాడతా. దట్ ఈస్ మై కెపాసిటీ. సార్ మీరు సినిమాలలో కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక ఉంది మీకు. అవును, చేస్తున్నాను షోస్ కూడా. కొన్ని షోస్ చేస్తున్నాను. చేస్తున్నారు. యాహ్! సో మీలాంటి స్పెషల్ పర్సన్స్ కి ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్స్ ఉంటే బాగుంటాయి? అంటే నా ఉద్దేశ్యం ఏందంటే ఇప్పుడున్న లేటెస్ట్ కొంతమంది డైరెక్టర్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గాని, సార్. బోయపాటి గాని, వీళ్ళందరూ కొత్త ఇప్పుడు రాజమౌళి సార్ గాని, సరే. వీళ్ళందరూ కొత్తగా ఆలోచిస్తారు. ఎంతోమంది కొత్త వాళ్ళకి ఇప్పుడు సోను సూదిని 'అరుంధతిలో' ఒక విలన్ క్యారెక్టర్ కొత్తగా వేసి తనకు కొత్త లైఫ్, తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సరే. అట్లా 'అరుంధతి అరవింద్' అని అట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అలా అంటే 'బలగం'లా వేణు ఇచ్చారు మురళీధర్ గారు. ఇప్పుడు తనకి కూడా ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చి తనని ఒక ఫేమస్ చేశారు. Yeah. నేనంటున్నా మాలాంటి వాళ్ళని ఇప్పుడు మాకు చాలా మంది షోస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కామెడీగా చేస్తారు. అంటే సరే. ఒక జోకర్‌గా క్రియేట్ చేస్తారు. అదే. సర్కస్ టైప్‌లో లేకుంటే ఇప్పుడు పోతురాజు అప్పుడు పోతురాజులు వేశారు. అలా కాకుండా మమ్మల్ని ఒక స్పెషల్‌గా ఇప్పుడు హాలీవుడ్ టైప్‌లో, బాలీవుడ్ టైప్‌లో స్పెషల్ ఒక విలన్ క్యారెక్టర్ క్రియేట్ చేసి సరే. మమ్మల్ని ఒక విలన్‌గా క్రియేట్ చేస్తే, ఒక స్పెషల్‌గా లేకుంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా, సరే. ఒక ఎమ్మెల్యే, ఎంపీ టైప్‌లో క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్‌లో ఒక పీటర్ డేవింగ్ లాగా ఉన్నాడు. సరే. తన లుక్ నా లుక్ సేమ్ ఉంటది. ఓహ్! ఇప్పుడు హాలీవుడ్‌లో తనకి ఆస్కార్ అవార్డ్ విన్నర్. సరే. మరి తనకెట్లా సపోర్ట్ వచ్చింది? మన టాలీవుడ్‌లో ఎందుకు రాదు మరి అట్లా? మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరే. టాలెంట్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. షోస్‌లలో కూడా కామెడీగా చేస్తారు. ఒక ఫన్నీగా మా మీద ఒక వల్గర్ కామెంట్ ఏసి, ఫన్ చేసి మీరందరూ సంతోషపడతారు. నేనంటాను మాలాంటి టాలెంట్‌ని బయటకు తీయండి. మీలాంటి టాలెంట్‌ని కొత్త వాళ్ళని విలన్ కాకుండా మాలాంటి వాళ్ళతో ఒక విలన్ క్యారెక్టర్ చేసి, సరే. విలన్‌గా క్రియేట్ చేసి, ఏదైనా కొత్త హీరోని కావచ్చు, లేకపోతే మాలాంటి అందరితో ఒక సినిమా తీయండి విలన్‌గా. ఒక మొత్తం స్టోరీయే తీయండి. సరే. మా లైఫ్‌ని తీయండి. అలా తీసి ఇస్తే మీకు పేరొస్తది. మాకు కూడా ఒక ఉపాధి దొరుకుతది గదా! ఇప్పుడు మీరు మంచిగున్న వాళ్ళని ట్రైన్ చేస్తున్నప్పుడు, మా దగ్గర టాలెంట్ ఉంది. మమ్మల్ని ఎందుకు బయటకి ఇస్తలేరు మరి? ఇప్పుడు వేణు గారు 'బలగంలో' ఎంతో మందికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 'ఎల్లమ్మ' సినిమా తీస్తున్నాడు. మాలాంటోళ్ళని వాడుకోవచ్చు గదా! మేము రెడీ ఉన్నాము చేయడానికి. మీరు ఓన్లీ జోకర్‌లాగా మమ్మల్ని వాడుకుంటుంటే, ఒక్కడిని చూసి 100 మంది అవే జోకర్ చేస్తున్నారు మరి. అదొక 2 నిమిషాలు కనిపిస్తాం, తర్వాత అయిపోయింది. నెక్స్ట్ ఏంది పరిస్థితి మాది? సరే. అంటే మేమందరికి జోకర్‌లేమేనా? మీరే జోకర్‌గా చూపిస్తే, ఈ ప్రపంచానికి మేమేం చూపియాలి మరి? సరే. చెప్పండి. సినిమా మీ ఇండస్ట్రీ అనేది పబ్లిక్‌కి ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. ఒక స్టోరీ అనేది ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. సరే. మాలాంటి వాళ్ళని ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టాలి. ఈయన ఇట్లా క్యారెక్టర్ చేసిండు. ఇట్లాంటోళ్ళు కూడా క్యారెక్టర్ చేయొచ్చు. ఇప్పుడు నేను నేర్చుకున్న డ్రైవింగ్‌లో ఒక స్టోరీ చేయండి. ఇట్లా చెయ్యొచ్చు అని. ఒక బిజినెస్ మ్యాన్‌గా చేయండి. అప్పుడు ఎందుకు కాదు చెప్పండి సక్సెస్? వాళ్ళకి పేరొస్తది. మాకు కూడా ఒక అవును. లైఫ్ అవును. వస్తది గదా! అవును. మరి. సో ఇప్పుడే గదా మీ అంతర్గతం ఏంది అనేది ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు అందరికీ తెలుస్తది మొత్తం. యాహ్! ఇండస్ట్రీ మొత్తం తెలుస్తది. ఇక ముందు ఇండస్ట్రీల కోసం అదే చెప్తాను. మంచి మంచి డైరెక్టర్‌లకి నాలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళు మంచి మంది ఉన్నారు. సరే. ఇప్పుడు నాకు అవకాశాలు ఇప్పుడు ఆయన మంచి ఆస్కార్ అవార్డ్ విన్నర్ అండి. సరే. మరి మాకెందుకు ఇక్కడ మాలాంటి వాళ్ళకి ఎంతమందికి అవార్డ్స్ వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు పొట్టి వీరయ్య ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకి ఆయనకు తినడానికి తిండి లేని పరిస్థితికొచ్చింది. ఎందుకొచ్చిందని మరి? 45 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్‌లో ఉన్నాడు మరి. ఎందుకు అవకాశాలు ఆయనకి మరి? మీరు ఎప్పటినుంచి కార్టూన్‌లాగా, ఒక జోకర్‌లాగా చూస్తే యాడికొస్తాయి అవకాశాలు? ఇప్పుడు 'జబర్దస్త్‌లో' కూడా చాలా మంది ఉన్నారు. అందరిని అట్లనే చూస్తారు ఒక ఫన్నీలాగా. ఇప్పుడు 'రియాజ్' ఉన్నాడు. ఆయన కూడా అంతే. సరే. అందరికీ రేపు మీరు కామెడీలాగా చూడకోకుండా, మాకు కూడా మీలాంటి మనిషిని నార్మల్ పర్సన్ ఎలా చేయగలుగుతారో యాక్టింగ్ ఇలా మేము కూడా చేయగలుగుతాము. మాకు ఒక స్పెషల్ టాలెంట్ స్పెషల్‌గా చూపియండి గదా! సరే. స్పెషల్ స్టోరీ రాయండి. లేకుంటే స్టోరీలనే ఇట్లా స్పెషల్‌గా పెట్టండి. సినిమా వాళ్ళకి కూడా సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఈయన ఎవరు అనేది. శివలాల్ గారు, చెప్పండి మేడం. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చో, కాంట్రోవర్షియల్ అయితదో తెలీదు. బట్ పర్లేదు మీ అడగండి. మనసులో ఉన్నది చెప్పండి. స్ట్రెయిట్ చెప్తాను. ఫార్వర్డ్. అడగండి. అంటే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఏ వ్యక్తిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు. బట్ వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. అది ఎంతవరకు నిజము అని అనేది మీరు చెప్పండి. 100% అండి. ఏంటంటే ఒక పొలిటీషియన్ వల్ల మీది ఉద్యోగం పోయింది కరెక్ట్. అని మాకు తెలిసింది. 100% అండి. సార్ అది కొంచెం వివరిస్తారా? వివరించడానికి ఏంటంటే, అంటే ఒక ప్రముఖ పార్టీ సార్.
పార్టీ పేరు, అధినేత పేరు నేను వద్దు వద్దు చెప్పదలుచుకోలేదు. మనకొద్దు. అదే నేను చెప్పదలుచుకోలేదని చెప్తున్నాను. సార్ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. సార్ ఆ ప్రోగ్రామ్‌ని నేను ఫేక్ అని చెప్పి ఒక ఛానెల్‌కి నేను చూపించాను, నిరూపించాను. సార్ దానివల్ల వాళ్ళ పీఏలు, వాళ్ళ పీఆర్ఓలు నాకు కాల్ చేసి నన్ను చంపుతామని బెదిరించారు. సార్ ఎందుకంటే నాకిక్కడ ఎవరు లేరు బ్యాక్‌గ్రౌండ్. నేను, నా ఓకే భార్య, నా బాబు తప్ప. ఓకే ఏం చేస్తారు? నన్ను చంపుతారు కావచ్చు, నా భార్యని చంపుతారు కావచ్చు. సార్ ఇయాలైనా రేపైనా నేను చనిపోవాల్సినోడినే. సార్ నన్ను ఏం చేయలేరని చెప్పిన. సార్ దానికి ఏం చేశారంటే నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో వాళ్ళు నా డీటెయిల్స్ కనుక్కొని ఉమ్, నన్ను అక్కడి నుంచి జాబ్ నుంచి తీపిచ్చేశారు. సార్ దానివల్ల నేను ఒక లాస్ట్ 3 ఇయర్స్, ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుందది. 3, 4 ఇయర్స్ అయింది. కేవలం మీరు నిజం చెప్పడం వల్ల. నిజం చెప్పాలి వాళ్ళ. మాలాంటి ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజకీయ నేత అన్నప్పుడు మాలాంటి దివ్యాంగులకి హెల్ప్ చేయాల్సింది పోయి అవును మా పొట్ట మీద కొట్టాడు. నేను మీరు చేస్తున్నది తప్పు అని వేలెత్తి చూపాను. ఇప్పుడు అవును మన రాజ్యాంగ ప్రకారం ఎవరైనా తప్పేదో తప్పు అని చెప్పడం తప్పు. దాంట్లో తప్పేం లేదు కదా. సార్ నేనేం వల్గర్ కామెంట్ చేయలేదు, ఏం చేయలేదు. మీరు చేస్తున్నది తప్పు. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి నా పుట్ట మీద కొట్టి ఇప్పుడు నా లైఫ్‌నే మొత్తం చిందరవందర చేశారు. ఎక్కడ జాబ్ లేకుండా ఏదో చిన్న చిన్న షోస్ చేసుకుంటా, అక్కడిక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నా. ఇప్పుడు నేను మళ్ళీ సెటిల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలవదు. ఏ ఇట్లా రాజకీయ నాయకులు, ఒక పార్టీ నాలాంటి మీద ఏ ఏమంటారు పిల్లి ఎలుక మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం లాగా అన్నట్టు. చేస్తే లాభం ఏంది? మీరు పెద్ద పెద్దల మీద చేయకుండా మాలాంటి దివ్యాంగుల మీద చాలామంది దివ్యాంగుల మీద ఇట్లాంటి దాడులు జరిగినాయి. మాలాంటి మీద దాడులు చేస్తే మీకేమొస్తది? చెప్పండి. అంటే మేము తిరిగి కొట్టలేమనా? అంతే గదా! నా ఉద్దేశంతో అలా జరిగినాయండి. ఇది కరెక్టే అది. జరిగింది. 100% జరిగింది. థ్యాంక్ యూ సార్. అదే నిజమా అని అనేది ఒకసారి 100% నిజం కనుక్కుందాం అది. అనేసి మిమ్మల్ని అడగడం జరిగింది. వేరే ఉద్దేశం ఏం లేదు. అట్లేం లేదు. ఓకే జరిగింది. కొన్ని ఓకే ప్రముఖ ఛానెల్స్ కూడా ఇచ్చాను. కానీ ఓకే తర్వాత ఆ ప్రముఖ ఛానెల్స్ కూడా వాళ్ళ ప్రెజర్ వల్ల అది తీసేశారు. వాళ్ళు డెలీట్ చేశారు ఆ వీడియోని. ఓకే ఓకే ఈ ప్రభుత్వంని మీరు ఈ ప్రభుత్వంలో ఎవరైనా అధికారులను కలవడం జరిగిందా సార్ మీరు? కలవడానికంటే వాళ్ళ పీఏలను ప్రయత్నించారా? కలిసాను. నేను సెక్రటరీకి వెళ్ళాను చాలా సార్లు. సార్ అపాయింట్మెంట్ కోసం వాళ్ళ లెటర్స్ ఇచ్చాను. సార్ ఏందంటే డైరెక్ట్ నాకు సీఎంకి గానీ, మాకు సంబంధించిన మంత్రులు గానీ కలవడానికి అవకాశం దొరకట్లేదు. ఓకే వాళ్ళు మీరు రీచ్ అవ్వడానికి మీరు కరెక్ట్ ప్రయత్నిస్తున్నారు బట్ ప్రయత్నిస్తే గానీ మీరు వాళ్ళు బిజీ ఉండట్టు, వాళ్ళు కలవనిస్తలేరు. సార్ అలా అవుతుంది. ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వము ఎవరికైనా గానీ ప్రభుత్వం తరపున ఇప్పుడు మాలాంటి దివ్యాంగులకి సపోర్ట్ కావాలి ఇప్పుడు. మీరు ఒక పింఛన్ ఇచ్చి లేకుంటే ఏదో ఒక నేను అందరికీ జాబులు ఇవ్వమని చెప్తలేను. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఇప్పుడు మీరు లోన్స్ ఇస్తామంటున్నారు. సార్ మీరు లోన్ ఒక 1,00,000, 2,00,000కి ఏమొస్తది? వాళ్ళకి ఒక కిరాణా షాప్ కావాలి. ఒక 5,00,000 లోన్ ఇయ్యండి. నువ్వు 100% ఫ్రీ ఇవ్వమని చెప్తలేను. ఒక 50% సబ్సిడీ అని 50% వాళ్ళు సర్వైవ్ అయ్యి ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ సర్వే అయ్యి మీ లోన్స్ క్రియేట్ చేస్తారు. ఉమ్, అలా ఎవరికి ఏమేమి కావాలనో ఆ ఉపాధులు ఇవ్వండి. ఇప్పుడు నేను చదువుకున్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నన్నే చాలా మంది మాలాంటి దివ్యాంగులు అడుగుతారు. నువ్వు ఇంత సాధించినావు నీకే గవర్నమెంట్ ₹1 సహాయం చేస్తారు. మేము చదువుకొని ఏం చేయాలి అంటే నా దగ్గర ఆన్సర్ ఏముంది దాని దగ్గర? అవును ఇప్పుడు చదువుకున్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. అవును చదువుకున్న అవును వాళ్ళు ఏం చేయాలి మరి? సార్ నేనంటున్నా నాలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఒక ఉపాధిగా కాకుండా ఉమ్, మాలాంటి ఒక మంచి మంచి జాబులు ఇవ్వండి కదా. సార్ ఇక్కడ మీరు కొత్త పునాదికి నాంది చేయండి కదా. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కళ్ళకి అవును జాబులు అవును ఇవ్వండి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌కి ఎలా జాబ్స్ ఇచ్చారో అవును అలా మాలాంటి దివ్యాంగులకు ఒక్కొక్క కేటగిరీలు ఇవ్వండి. అవును మీ మరి స్పెషల్ పర్సన్స్ కి కూడా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు. అదే ఎడ్యుకేటెడ్స్ చెప్తున్నా. ఒక 300-400 పీపుల్ చాలా మంది మాలాంటి ఉన్నారు. దివ్యాంగులు ఉన్నారు. సో చదువుకున్న డిగ్రీ చేసిన వాళ్ళు. ఏదో ఒక ఏదే డిపార్ట్మెంట్ లో ఏదో మీకు ఒక డిపార్ట్మెంట్ మాకు ఉద్యోగాలు. సంబంధించిన మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము ఉమ్, చేయదలుచుకున్న పనులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారు సార్ ఎగ్జాంపుల్. సార్ కంట్రోలర్‌కి ఇవ్వలేరా మాకు? అది ఉమ్, కూర్చున్న జాబే కదా. అవును చెప్పొచ్చు కదా. ఏ బస్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడొస్తుందో అవును మరి. ఇప్పుడు మీరు అవతలకి ఎంత సాలరీ ఇస్తారో దాంట్లో 50% ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా. నేను ఒక మాట చెప్తా. ఈ ప్రభుత్వం గిట్లా ఇది వీడియో సీఎం దాకా వెళ్ళి ప్రభుత్వం దాకా పోయిందనుకో, సార్ ఇట్లాంటి ప్రభుత్వం గిట్లా ఆచరణలో పెట్టిందనుకో ఉమ్, జీవితం అదే ప్రభుత్వం వస్తది. ఇప్పుడు రాజస్థాన్‌లో ఒక అమ్మాయి నాలాంటి మరుగుజ్జు అమ్మాయి కలెక్టర్ అయింది. ఉమ్, ఇప్పుడు రాజయాత్రికి ఎంత పేరు వస్తుంది? ఉమ్, మరి ఆమె చదువుకుంది కాబట్టి ఉపాధి ఇచ్చిండ్రు. ఆమెకు అవకాశం కల్పించారు. సీఎంతోని వచ్చింది. మరి అవును మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఎందుకు ఇస్తారు తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? మరి అంటే మేము చదువుకోలేమా? చూడండి కదా టాలెంట్‌ని. మీరు ఓన్లీ ఫిజికల్‌గా చూసి నేను చేయలేను అంటే ఎట్లా? అంతే కదా మరి సార్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఎటువంటి సహాయము అందలేదు. అందలేదు. ఎవరి తరపున గురించి కూడా ఒక్క ఎవరి రూపాయి తరపున నుంచి కూడా మీకు ఎలాంటి ఎట్లాంటి సాయం సహాయం అందలేదు. అందలేదు. ఒక్క రూపాయి సాయం అందలేదు. కేవలం మీ కష్టం మీద మీరు కరెక్ట్. బతుకుతున్నారు. నా కష్టం మీద ఇంకా నీళ్ళు చల్లిర్రు. నేను మంచిగా నీళ్లు కష్టపడుతున్నా చల్లారు. కూడా నన్ను కష్టాన్ని మంచిగా జాబ్ చేసుకున్న మంచిగా నడిచే పడవకి పొక్కలు కొట్టి ముంచేసిరు పడవని. దీనివల్ల మీరు ఏమైనా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నాలాంటి దివ్యాంగులకైతే నేను అదే చెప్తా. అందరం కలిసి ప్రభుత్వం దగ్గరికి పోదాము, పోరాడదాము. ఉమ్, మనకు కావాల్సిన రైట్స్‌ని మనం కొట్లాడదాము. సార్ 2016 ప్రకారం మాకు రైట్స్ ఉన్నాయి. మాకు 4% ఇవ్వాలి. నేను అందరికీ జాబులు ఇవ్వమని ఏ ప్రభుత్వాన్ని కోరట్లేదు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయండి. చాలామందికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఒక్కొక్క దివ్యాంగుని పెట్టి చూడండి. ప్రభుత్వానికి పేరొస్తది. తోటి ఉద్యోగానికి కూడా పేరొస్తది. ఎందుకంటే ఇప్పుడు మేము చేసినంత పని మీరు చేయలేమనుకో, అరే ఆయన వచ్చి టైంకి చేస్తున్నాడు. మనం ఎందుకు టైంకి రావద్దు అన్న ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు.
అట్లా మీకే వర్క్ మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకో ఏజ్డ్ పర్సన్స్ని పెట్టుకొని రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటా పోతున్నారు. వాళ్ళకి నడవడానికి సాధన అయితే లేదు. ఒక్క పనిని చేయడానికి వాళ్ళు 10 రోజులు తీసుకుంటే, నేను ఇప్పటికే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సాధారణ వ్యక్తి 1 డేలో చేయాల్సిన పని నేను 6 అవర్స్ చేసి చూపిస్తా. సరే. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడంటే అక్కడ లైవ్‌లో చూపిస్తా నేను. సరే. మరి అప్పుడు మీకు టైం పీరియడ్ సేవ్ అవుతది. సరే. వర్క్ తొందరగా జరుగుతాయి. ఇప్పుడు ప్రజలకు ఎట్లుందంటే గవర్నమెంట్ ఆఫీస్‌లకు పని పోతే చెప్పులు అరిగేదాకా తిరగాలి అని. ఆ పద్ధతిని మార్చే అధికారం మాకున్నది. మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. సరే. ఇప్పుడు ప్రజలు రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారు? మాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తా, మీ జీవితాలు మారుస్తా అన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎలక్షన్ తప్ప వట్టప్పుడు మీ ఇంటికి వస్తారా? రారు. మరి ఏడ చేంజ్ చేస్తారు మరి? మీ అపాయింట్మెంట్ కోసం మేము చెప్పిన తిరగాలి అప్పుడు. అంతే. నేను ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళ మాట నమ్మినప్పుడు, రాజకీయ నాయకులు నమ్మినప్పుడు, ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు ఉమ్. మా మాట ఎందుకు నమ్మాలి ప్రభుత్వం? మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి కదా. 1 ఇయర్ మీరు చూడండి, అవును. పోనీ 6 మంత్స్ చూడండి. ఉమ్. మేము మీరు అనుకున్న టార్గెట్కి అచీవ్ అయినామా, ఉమ్. మేము చేయగలుగుతున్నామా, మీరు అనుకున్న పని ఉమ్. చేయలేకపోతున్నామా, చేయలేకుండా తీసేయండి కదా. ఉమ్. అవు బాబు మాకు కాదు. ఇప్పుడు మేము జాబ్కి పోతాం ఒక ప్రైవేట్ కంపెనీలో, బాబు నాకు నీ వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని తీసేస్తారు. మేము అని అంటాం వాళ్ళని. ఉమ్. మరి ప్రభుత్వం చేయలేదు అట్లా? చేయొచ్చు కదా. చేయొచ్చు. మరి ఎందుకు వేస్తలేదు? నేను అదే కోరుకుంటా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని, ఉమ్మడి రాష్ట్రాలకి, ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇదే కోరుకుంటా. మీరు మాలాంటి దివ్యాంగులకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఉమ్. ఒక 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనే చెప్పండి, ఒక స్టైఫండ్ ఇవ్వండి, ఉమ్. మా టాలెంట్ని చూడండి. మీకు నచ్చితేనే మాకు పర్మనెంట్ చేయండి, మాకు ఉమ్. జాబులు ప్రొవైడ్ చేయండి. లేదంటే ఇసి పెట్టండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్లకు ఎలా అవకాశం ఇచ్చారో అంటే మేము ట్రాన్స్జెండర్ల కన్నా హీనులమా చెప్పండి? మాకెందుకు చూస్తలేరు అంటే మేము మనుషులం కావా? మా ఓట్లు కావాలి కానీ మేము వద్దా మీకు? మేము అందరం తెలుసుకుంటే 3 లక్షల ఓట్లు మీకు రాకుండా పరిస్థితి ఏంది? ఉమ్. మరి ఇది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఓకే. మీ 3 లక్షల ఓట్లు కావాలన్నప్పుడు అలా 10% మాకు ఉద్యోగాలు ఇవ్వండి, 30,000 ఉద్యోగాలు ఇవ్వండి దివ్యాంగులకు అని చెప్పి ప్రభుత్వం ఎంత పేరు వస్తుంది నేను చూపిస్తా లైవ్లో. ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్ కానివ్వండి, ఏ అవార్డ్స్ అయినా కూడా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి ఒక్కసారి మా కోసం పల్లవి టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? డెఫినెట్లీ అండి. సరే. గిన్నిస్ బుక్ రికార్డ్, లిమ్కా బుక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, 3. ఇంకా చిన్న చిన్న బుక్లు చాలా వచ్చినాయి. తెలంగాణ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓ. ఇలా రీసెంట్ కామన్వెల్త్ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా వచ్చింది. ఓ. యా. సూపర్ సూపర్. ఇంకా సార్ ఇంకేమైనా? ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పెళ్లి గుర్తులేవు. సరే. మస్తు ఒకసారి మీ వచ్చినాయి awards అయితే. ఇంటికి వచ్చేసి మీ హోమ్ టూర్ ఒకసారి చేస్తాం సార్ మేము Definitely, నేను పిలుస్తాను. ఖచ్చితంగా. ఎందుకంటే Definitely మీ అవార్డ్స్ పిలుస్తాను. కానివ్వండి, రివార్డ్స్ అవన్నీ కూడా అన్నీ చూపిస్తాను నేను. మేము మీతో నా family కూడా స్పెషల్ పరిచయం చేస్తాను. ఫ్యామిలీతో ఇంటర్వ్యూ తీసుకుంటాము అతి Definitely. త్వరలో. త్వరలోనే నేనే పిలుస్తాను మీకు ఫోన్ ఓకే చేసి. ఓకే. డ్రైవింగ్ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన శివలాల్ గారు తన డ్రైవింగ్ ఎలా ఉందో మనం కూడా ఒకసారి లుక్ ఇద్దాం. ఒకసారి ఇది ఇక్కడ స్టిక్కర్ కూడా చూడండి, అన్స్టాపబుల్ స్టిక్కర్. బాలయ్య బాబు గారు, శివర్ గారు, బ్రహ్మానందం గారు. సార్ కార్ ఇంటీరియర్ ఎలా ఉందో, అసలు సార్ డ్రైవింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సార్ దీన్ని ఏం కార్డ్ సార్ ఇది? ఇది గ్రాండ్ ఐటెన్. గ్రాండ్ ఐటెన్. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ తీసుకొని? 3 years. 3 years. సార్ దీన్ని మోడిఫై ఎలా చేశారు సార్? దీన్ని అంటే ఎక్కడ చేయించారు ఇక్కడ హైదరాబాద్లోనే. సార్? అయితే ఏం లేదు, ఇది ఆటోమేటిక్ అండి. సార్. మాకు డిజేబుల్ పర్సన్స్కి ఆటోమేటిక్గా ఇస్తారు. సార్. దీనికి ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సలేటర్ ఉంటుంది. సార్. బ్రేక్ అండ్ ఎక్సలేటర్ ఇది ఎక్స్చేంజ్ చేశాను నేను. ఓకే. అంటే సీట్కి కుషన్ వేసాను అంతే. ఓకే. ఇంకేం అంటే modify లేదు. కంఫర్ట్ గా ఉందా అంతే, అంటారా? కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ గా ఉంది. యా. ఓకే. అంటే ఈ మోడిఫై చేయడానికి మీకు ఎంత ప్రైస్ పడి ఉండొచ్చు? 50,000 అయింది. 50,000. ఎందుకంటే దీనికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు మాకు. సార్. మాకు ఎట్లా అంటే జనరల్గా మీ అందరికి మోటార్ వెహికల్ అని ఉంటుంది, సార్. మాకు అడాప్టెడ్ వెహికల్ అని ఉంటుంది. సార్. అలా ఓకే. అంటే ఓన్లీ ఇదంతా చేయడానికి మీకు 50,000 ఖర్చు అయింది. సర్టిఫికేట్ 50,000. బయట కూడా చేస్తారు ఒక సార్ 15-20,000 కానీ సర్టిఫికేట్ ఉండదు. ఓకే. ఏంటంటే లైసెన్స్ గురించి మాకు సర్టిఫికేట్ కంపల్సరీ. సార్ యాక్చువల్లీ మీ అంటే ఇట్లాంటి పర్సన్కి స్పెషల్ పర్సన్కి మీకు సర్టిఫికేట్ ఇవ్వను అని అన్నారు. లైసెన్స్ ఇవ్వను. లైసెన్స్ అదే సార్, లైసెన్స్ ఇవ్వను అని అన్నప్పుడు మీరు కోర్టులో స్టే వేసుకొని Correct. అవన్నీ చేశారు కదా. అవును. సో ఎలా ఇచ్చారు మీకు? అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి, ఓకే. ఇంత హైట్ ఉంటేనే ఇవ్వాలి ఇవ్వద్దు అని. నేను అప్పుడు అది మీరు ఏదో పాతకాలంలో రాసుకున్న జీవోలను పట్టుకొని ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఇప్పుడు జనరల్ గా మీ సర్టిఫికేట్ మీరు ఎవరికైతే లైసెన్స్ నార్మల్ పర్సన్ కి ఇస్తారో వాళ్ళందరికీ 100% లైసెన్స్ డ్రైవింగ్ వస్తుందని గ్యారంటీ ఉందా? మరి నేను మీకు లైవ్ లో పెట్టండి, నాకు లెర్నింగ్ కూడా నాకు టెస్ట్ పెట్టారు.
టెస్ట్ పెట్టి నేను టెస్ట్ లో పాస్ అయిన టెస్ట్ లో పాస్ అయిన తర్వాత నేను మీకు లైసెన్స్ ఇవ్వమని నేను గట్టిగా కొట్లాడాను. ఓకే అట్లా అంత కాన్ఫిడెన్స్ తో కొట్లాడితే లైసెన్స్ వచ్చింది. దాని ఓకే తర్వాత కేరళ అమ్మాయి, ఆమె చేతులు లేవు, ఆమె కూడా నాదే పట్టుకొని ఇక ఆమెకు అంటే దాని తర్వాత మాలాంటి దివ్యాంగులందరికీ ఒక 4 వీలర్ లైసెన్స్ సాధించడం అయింది. ఓకే ఆమె కూడా లైసెన్స్ గురించి కొట్లాడితే నా లైసెన్స్ చూపించి కేరళలో ఆమె కూడా డ్రైవ్ చేస్తున్నది. సార్ ఆమె కూడా ఓకే చూసారుగా, మనం నార్మల్ పీపుల్ డ్రైవ్ చేయడానికి మెయిన్ రోడ్కి రావడం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి. అట్లాంటిది సార్ స్పెషల్ పర్సన్ అయ్యి ఉండి ఇంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నారు. రియల్లీ యువర్ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. అందుకే మీకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించగలిగారు మీరు. థ్యాంక్ యూ సో అది మచ్. కూడా ఇండియాలో నెంబర్ 1 మీరే ఫస్ట్. అవునండి. గ్రేట్ సార్ మీరు. చూశారు కదా ఇప్పటి వరకు శివలాల్ గారి అంతరంగాన్ని. తన అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మన శివలాల్ గారికి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని పల్లవి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.